హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే నాగేంద్ర బాబు హైకోర్టు న్యాయవాది కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో బాలాజీ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టెన్సెస్ ఒకటి, ఇక్కడ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకి రాసినటువంటి లేఖ, దాని మీద విచారణలు అయితే ఇంతవరకు ఏమీ జరిగిందా జరగలేదా అన్నది తెలియనటువంటి వైను దాని మీద వస్తున్నటువంటి వార్తలని వదంతులుగా కొట్టిపడేస్తూ నేరుగా సుప్రీంకోర్టు ఒక ప్రకటన జారీ చేయటం, ఎవరి మీద అయినా సరే దర్యాప్తులు చేస్తే మేము రహస్యంగానే చేస్తాం తప్పించి మీడియాకి ఎలాంటి సమాచారము ఇవ్వము అన్నటువంటి, అయితే అందులో విచారణ చేస్తున్నారా లేదా అన్నటువంటి అంశం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. నెంబర్ 1 అది. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి మోడీ మీదన మొన్ననే వేసినటువంటి ఒక పిటిషన్, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఏదైతే పార్లమెంటుతో పాటుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోటకి తీసుకురావాలన్నటువంటి విధానం, దాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలతో పాటుగా మరికొంతమంది వేసినటువంటి పిటిషన్లను విచారించినటువంటి సందర్భంగా దాన్ని తోసిపుచ్చుతూ పూర్తిగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటిది సుప్రీంకోర్టు. ఆ ఇస్తున్న సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వినియోగిస్తోంది. అందులో ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎలా ఉండాలో న్యాయ వ్యవస్థ ఎలా చెప్తుంది, ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేటువంటి విధాన నిర్ణయం ప్రభుత్వానిదే, కానీ దాంట్లో కోర్టుల జోక్యం ఏ మేరకు అవసరం అన్నటువంటి ప్రశ్నని లేవనెత్తింది సుప్రీంకోర్టు. వాటిట్లలో జోక్యం చేసుకోవడం అనవసరం అన్నటువంటి కారణంగానే పూర్తిగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇదే పాయింట్ని అమరావతి 3 రాజధానుల అంశంలో తమకి అనుకూలంగా ఉంటుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి ప్రచారం. రాజధానికి సంబంధించినటువంటి అంశమైనా, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అంశమైనా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది అంటూ ఓవైపున రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది ఒక తోడవుతుందన్నటువంటిది ఆ పార్టీ ఉద్దేశం. అసలు వాస్తవంగా అమరావతి 3 రాజధానులకి సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకి ఒకటే తరహా ఆలోచన ఉంటుందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా గోపాల్ రెడ్డి గారు ఏమంటారు? గోపాల్ రెడ్డి గారు, నా మాట వినబడుతుందా? గోపాల్ రెడ్డి గారు, మీ వాయిస్, మీ ఆడియో మ్యూట్ చేశారు, ఒక్కసారి ఆన్లో పెట్టండి. గోపాల్ రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ చేశారు, ఒక్కసారి సరి చేయండి. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. శివశంకర్ గారు ఏమంటారు? సాయి గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారాలు. నమస్తే. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తదుపరి పరిణామాలు, రాజధాని ఎక్కడ ఉండాలి అన్నటువంటి విషయంపై చర్చ, అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవ ఆమోదం, తీర్మానం, తదనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ఉపక్రమించడం, ప్రధానమంత్రి గారు దానికి శంకుస్థాపన చేయడం, దానికి బడ్జెట్లో సుమారుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశం. సుప్రీంకోర్టులో ఈ మధ్యన వచ్చినటువంటి అంశం ఏమిటి అని అంటే, కొత్త పార్లమెంటు భవనం నిర్మించి దానిలోకి అన్ని ప్రభుత్వ విభాగాలని తెచ్చినట్లయితే ఒక సమగ్ర భవనంలో అన్ని విభాగాలు ఉండడం వల్ల మీకు అడ్మినిస్ట్రేషన్లో స్పీడప్ అవుతుందన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఇక్కడ అన్ని ప్రభుత్వ విభాగాలు ఒక చోటికి మార్చడం
అన్నది ఒకటి. పార్లమెంటు భవనం ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలకి చాలటం లేదు కాబట్టి కొత్త పార్లమెంటు భవనం విస్తారంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఉపయోగపడేటట్టు అన్నది ప్రస్తుత ఇష్యూ. ఈ రెండిటికి ఎక్కడా కూడా సారూప్యత లేదండి. ఈ రెండిటికి ఎక్కడ కూడా సారూప్యత లేదు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది అని అంటే, ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ కార్యాలయాలన్నీ ఎక్కడ ఉండాలి, ఏ కార్యాలయం నిర్మాణం చేయాలనే దాంట్లో కోర్ట్స్ ఎలా ఇంటర్ఫీర్ అవుతాయి, అటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉండేటట్టయితే కన్సర్న్డ్ చట్టసభలోనే డిస్కషన్ జరగాలి అని పాసింగ్ రిమార్క్స్ చేసింది. ఆ ఆర్డర్ కూడా డిసెంట్ ఆర్డర్ 2:1తో అది అప్హెల్డ్ చేసింది, రిజెక్ట్ చేసింది పిల్లిని చాలా బాధేస్తుంది ఇలాంటి వీటిలో పిల్లులు ఎక్కువ పడడం అని చెప్పేసి కామెంట్ చేసింది. పూర్తిగా అంశాలు రెండు వేరు అంశాలండి. ఆ అంశాల్లో పాస్ చేసిన కామెంట్స్ని తెచ్చి దీనికి ఉపయోగపడుతుంది అనుకోవడం అన్నది, నేను అనుకోవడం అది షార్ట్ సైటెడ్నెస్ అండి. లీగల్గా అది కరెక్ట్ కాదు. ఐడెంటికల్ సిచ్యుయేషన్ ఉండేటట్టు అయితేనే, అంటే ఇక్కడ సేమ్ సిచ్యుయేషన్ ప్రొవైడ్ అయితేనే. ఒకటి, అవును, ఇక్కడ దీంట్లో నిర్ణయం అంటే ప్రభుత్వానికే అధికారం ఉంది. మీరు అన్నట్టుగానే అసెంబ్లీలో ఆ తీర్మానము వచ్చింది, అందరూ కలిసి రెండవ తీర్మానం కూడా వచ్చింది. ఏది మొన్న మళ్ళీ చేసినటువంటి తీర్మానం కూడా. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే కార్యాలయాలు ఎక్కడుండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో ఆపడం అనేటువంటిది. ఇదే అంశం తెలంగాణలో కూడా వచ్చింది. తెలంగాణలో సచివాలయం మార్పుకు సంబంధించినటువంటి అంశం మీద పిలుచుబడినప్పుడు కూడా ఫైనల్గా, ముందైతే కామెంట్లు చాలా సీరియస్ కామెంట్స్ వచ్చినాయి, ఫైనల్గా అది ప్రభుత్వ ఇష్టం అని చెప్పింది. ఇప్పుడు ఈ రెండు అంశాలు ఆంధ్రప్రదేశ్కి పనికొస్తాయంటారా, పనికి రావనుకుంటున్నారా? నా అభిప్రాయ ప్రకారము ఆంధ్రప్రదేశ్కి ఇది ఏమాత్రం వర్తించవు సాయి గారు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇది ఇలాంటి సేమ్ ఇష్యూస్ మీద ఎడ్యుడికేషన్ జరిగింది. ఏమిటి అని అంటే, అండర్ ఆర్టికల్ 12 ప్రకారము ఒక స్టేట్ నిర్ణయం తీసుకున్నది, రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ క్యాపిటల్ అమరావతి క్యాపిటల్. సో ఒకసారి రాష్ట్రం తీసుకున్నాక ప్రభుత్వాలు మారినా రాష్ట్రం తీసుకునే నిర్ణయాలు మారకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అందుకు నేనేమో ఏంటానంటే, ఆల్రెడీ ఇటువంటి సిమిలర్ సిచ్యుయేషన్లో అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తాయి ఆర్గ్యుమెంట్స్లో. కాకపోతే ఢిల్లీ కేసు, ఆంధ్రప్రదేశ్ రాజధాని కేసు టోటల్లీ డిఫరెంట్ అండి. ఈ రెండింటికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ వ్యాఖ్యానాలు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఇష్యూలో ఉపయోగపడతాయని అయితే నేనైతే అనుకోవట్లేదు సాయి గారు. రైట్. సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు? సార్ నమస్తే సాయి సుధాకర్ రెడ్డి గారు. అంటే అక్కడెక్కడో అక్కడ వచ్చిన తీర్పుని తలుచుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ సంతోషపడడం, సంబరాలు చేసుకోవడం పొరపాటు అండి. ఊరికే అంటే బట్టతలకి మోకాటికి ముడిపెట్టినట్టు ఉంటది. చట్టాలు ఏవైనా చేసేటప్పుడు ప్రధానంగా పార్లమెంటులో చేసే చట్టాలకు ఉన్న విలువ అసెంబ్లీలో చేసే చట్టాలకు ఉండదండి. అంటే ఇక్కడ ఈ పరిధులు ఇవి చేసుకోవచ్చు తప్ప సమగ్రమైన చట్టాలు చేసి అది దేశానికి అంత అన్వయించేలా అంటే చట్టాలు అసెంబ్లీలో చేయలేము, మంది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి. కోర్టులు ఏ తీర్పులు చెప్పినా, కోర్టులు ఏది విచారించినా రాజ్యాంగము లేదా చట్టసభల్లో పార్లమెంటులో చేసిన తీర్మానాలకి అనుగుణంగా ఉందా లేదా చూడడమే అండి కోర్టుల పని. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇందాక జనసేన నాయకులు చెప్పినట్టు విభజన చట్టం ప్రకారం ఇక్కడ ఫ్రేమ్ చేశారు, అన్ని చేశారు, ఒప్పుకున్నారు, రాజధాని నిర్మాణం కూడా జరిగింది. ఇక్కడ సిఆర్డిఏ చట్టం ప్రకారం అది చాలా మంది రైతుల భూములు తీసుకొని అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నాం వ్యాపార దృక్పథంతో అనుకోండి. ఇవన్నీ జరిగేటప్పుడు ఈ అగ్రిమెంట్లు కాదని లేదా ఇంతకు ముందు ప్రభుత్వం చేసిన నిర్ణయం కాదని దీన్ని మార్చడం అసాధ్యం. కోర్టులో వచ్చిన తీర్పులకి అమరావతి మార్పుకి సంబంధమే లేదండి.
ఇక్కడ ఆల్రెడీ నిజమే, కార్యాలయాలు ఎక్కడ పెట్టాలి, రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర పరిధిలోని అంశమే అనడంలో సందేహం లేదు. అది ఒకసారి అయిపోయిందండి. నిర్ణయం తీసేసుకుని రాజధాని అన్ని ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరంటే వచ్చి వాళ్ళు మారిస్తే ఈ కోర్టు ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు. రేపు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారు కదా, లేదా ఇంకొకరు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళ ఊర్లో పెడతారు. ఇవన్నీ ప్రాక్టికల్ గా జరగని పనులండి. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యలకి ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులకి సంబంధం లేదనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. నాలాంటి వాళ్ళ ఆలోచన పరిధిలో కూడా అదే ఉందండి. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జబ్బలు ధరుకోవచ్చు మాకు ఓహో అదే అని. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేసినా, ఇప్పుడు సార్ పార్లమెంట్ ఇప్పుడు అసెంబ్లీలో ఎన్నో పనులు చేస్తే హైకోర్టులు ఎక్కడన్నా స్టేలు ఇచ్చాయండి. రంగులు వేస్తే తప్పని చెప్పారు, అది విరుద్ధం. ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పని చెప్పలా, తెలుగు మీడియం తీసేస్తే తప్పు. తెలుగు మీడియం అనేది రాజ్యాంగంలో ఉంది, ఎవరి మాతృభాషలో వాళ్ళు చదవాలనేది రాజ్యాంగం నిర్దేశించింది. అది రాజ్యాంగ విరుద్ధంగా తెలుగుని తీసేస్తే వద్దన్నది. నువ్వు ఇంగ్లీష్ గా అయితే మలయాళం పెట్టుకోవద్దనడు. కాబట్టి ప్రభుత్వానికి కొంత పరిధులు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమి సార్వభౌమాధికారాలు లేవు. వాళ్ళకు 151 కాకపోతే 175 సీట్లు వచ్చినా విచ్చలి విడిగా వాళ్ళు రాజకీయాలు చేయడానికి వీలు లేదు. ఏదైనా రాజ్యాంగ పరిధిలో పార్లమెంటు చేసిన చట్టాల పరిధిలోనే కొనసాగాలి. రైట్. బాలాజీరావు గారు ఏమంటారు? రైట్ సాయి గారు. నమస్కారం బాలాజీరావు గారు. సార్, ఈ రోజు సంతోషం సార్. ఈ రోజు డిస్కషన్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చినందుకు ప్రైమ్ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోజున సుప్రీంకోర్టు నేను పాస్ చేస్తున్న చిన్న కామెంట్, పాజిటివ్ రిమార్క్, దానిలో ఏముందంటే అండి, జస్ట్ మేబీ పర్మిటెడ్ రీడ్, ఏముందంటే, or if you can question the wisdom of the government in following the particular direction of the development, and or if you can ask the government to run their offices only from the areas decided by the court. అంటే మేము చెప్పిన చోట నుంచి పాలన చేయమని మేము ప్రభుత్వాన్ని ఆదేశించగలమా అనేది ఒక చిన్న ప్రశ్న సుప్రీంకోర్టు పాస్ చేసింది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న ఈ 3 రాజధానుల విషయానికి ఏమాత్రం లింక్ కాదండి. సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సెంట్రల్ విస్టా కేసులో పాస్ చేసిన రిమార్క్, ఇది ప్రస్తుతం హైకోర్టు నడుస్తున్న ఈ లిటిగేషన్ ఏ విధంగా అప్లికబుల్ కాదని ఆ ఫ్యాక్ట్స్ సంబంధించి చెప్పింది అంతే మాత్రం తప్ప, ఇది ప్రస్తుతం నడుస్తున్న హైకోర్టు నడుస్తున్న లిటిగేషన్ ఏ మాత్రం సంబంధం లేదు, అది అప్లికబుల్ కాదని నా ఆర్గ్యుమెంట్. రైట్. గోపాల్ రెడ్డి గారు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో జబ్బలు జరుచుకుంటా ఉన్నారు, పొంగిపోతుండారు అనేది అది వాస్తవ దూరం అండి. సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, పార్లమెంట్ భవనాన్ని నూతనంగా నిర్మించే దాని మీద ఒక బిల్ వేస్తే, ఇది మేము మా పరిధిలో లేదు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ గా ఏదైనా తీసుకుంటే దాన్ని క్వశ్చన్ చేసేదానికి ఇటువంటి బిల్స్ అన్ని కూడా ఏదంటే వేస్తూ ఉన్నారు. వీటిని మా పరిధిలో లేదు కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలని మేము క్వశ్చన్ చేయలేమని ఆల్మోస్ట్ ఒక క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ అన్నమాట. ఇప్పుడు హైకోర్టులో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి పరిపాలనా వికేంద్రీకరణ అని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు. ఇవి హైకోర్టులో పిల్ రూపంలో అయితేనేమి, రాజకీయ కారణాలు అయితేనేమి, ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. మరి పార్లమెంట్ తీసుకున్న నిర్ణయమే కదా, పార్లమెంట్ లోనే కదా మరి శివరామకృష్ణ కమిటీ అని వేసేసేసారు. మరి దాన్ని విస్తారంగా వాళ్ళు మరి అన్ని రాష్ట్ర నలుమూలలా తిరిగి ఎక్కడైతే సారవంతమైన భూములు ఉన్నాయో ఇక్కడ ఎక్కడ కూడా రాజధాని పెట్టేదానికి లేదు అని స్పష్టంగా చెప్పారు కదా. మరి అది కూడా మరి శివరామకృష్ణ కమిటీని పక్కన పారేసేసేసి రాజధాని ఎక్కడో తీసుకుపోయి పెట్టేసేసారు కదా. నో డౌట్ ఆ రోజు మరి అసెంబ్లీలో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఒప్పుకున్నారు. తర్వాత పునరాలోచించిన తర్వాత ఈ మాదిరి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే వైజాగ్ డెవలప్ అవుతుంది, ఇటు అమరావతిలో ఎక్కడ మేము రాజధాని తీసేస్తున్నామని ఎవరు చెప్పలేదు. ఇక్కడ రాజధాని ఉంటుంది, అలాగే కర్నూలు రాజధాని, కర్నూలులో కూడా మన జ్యుడిషియల్ రాజధాని ఉంటుంది అని చెప్తారు. అది దాని గురించి మరి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఇంకొక ఆయన వస్తారా, అప్పుడు మార్చుకుంటాడా అని అనేది అది అప్రస్తుతం అయిపోతుంది.
ఎవరు పరిపాలనలోకి వస్తారనేది అది అప్రస్తుతం. ఇప్పుడు రాష్ట్రం ఒక లెజిస్లేషన్ చేసింది. రాష్ట్రం వైజాగ్ లో ఒక ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఇక్కడ అమరావతిలో అయితేనేమి, కర్నూలులో అనగానే దీనికి ఎవరు ఉప్పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి నేను మన న్యాయ కోవిదలకు ఒకటి అడుగుతూ ఉన్నాను. మొన్ననే సుప్రీంకోర్టు ఒక నిశితమైన విమర్శ చేసింది. మరి మన హైకోర్టు జడ్జిలు వాళ్ళు చేసిన జడ్జిమెంట్ మీద, వాళ్ళు పాస్ చేసిన కామెంట్స్ మీద ఇటువంటి ఆర్డర్స్ ఎప్పుడైనా మీరు చూసారా అని ఆ సంబంధిత లాయర్లని సూటిగా ప్రశ్నించింది. మీ 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 అనుభవంలో ఇటువంటి ఆర్డర్లు ఎప్పుడన్నా పాస్ చేశారా? రాజ్యాంగం విఫలం అయిపోయింది, రాజ్యాంగం అంతా కూడా మరి బద్దలైపోతా ఉన్నది రాష్ట్రంలో అనేది సూటిగా ప్రశ్నించారు. ఇవన్నీ కూడా లీగల్ మ్యాటర్స్. మనం అసలు ఈ లీగల్ మ్యాటర్స్ మీద అంత రోజుగా పోవటం కూడా క్వశ్చన్ చేస్తే మన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది అనుకోండి. బట్ వన్ థింగ్, అక్కడ సుప్రీం కోర్టులో ఆ భవనాన్ని కట్టడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, వాళ్ళు పార్లమెంట్ లో పాస్ చేసిన చట్టాల్ని మేము ఏ విధంగానూ క్వశ్చన్ చేయలేము అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ అసెంబ్లీలో చేసినట్లు కూడా మరి హైకోర్టులో ఏం జడ్జిమెంట్ వస్తుందా అని అనేది వేరే సంగతి అని అనుకోండి. మరి దాని గురించి ఇక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది, మేమేదో సంతోషాలు చేసేసుకుంటున్నాం అనేది కరెక్ట్ కాదు. చట్టం తన పని తను చేసుకుంటా పోతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో క్లియర్ గా చెప్పారు, కేంద్ర హోంమంత్రి చెప్పారు, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉన్నది, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నది. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని అనేది. అందువల్ల దీని మీద మనం అసలు ఇంత దూరం మాట్లాడాల్సిన ఇది కూడా లేదని నేను ఖచ్చితంగా కూడా భావిస్తున్నాను. రైట్ నాగేంద్ర బాబు గారు ఏమంటారు? మెజారిటీ ప్యానలిస్ట్ అందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ లీగల్ ట్యాంగిల్కి సంబంధం లేదని చెప్పి. అది పూర్తిగా వాస్తవం. సుప్రీంకోర్టు ఏంటంటే ఈ సెంట్రల్ విస్టా అంటే రీడెవలప్మెంట్ మళ్ళీ పునర్నిర్మించుకుని అవటం, అంటే అదే ప్లేస్లో ఉంటుంది, ఢిల్లీని క్యాపిటల్గా మార్చిపోవట్లేదు. ఢిల్లీలోనే, న్యూఢిల్లీలోనే అవి ఉన్నటువంటి బిల్డింగ్ 1927లో కట్టారు. ఆ బిల్డింగ్ ఒక సభ కోసమే ప్లాన్ చేశారు అప్పుడు 1927 సంవత్సరంలో. ఉభయ సభ సమావేశం జరిగినప్పుడు, ఉమ్మడి సమావేశం జరిగినప్పుడు స్థలం కూడా సరిపోవట్లేదు, ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టులో. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉటంకించారు. అలాగే 2001 దాడి జరిగినప్పుడు సుప్రీంకోర్టు మీద, పార్లమెంట్ మీద దాడిని ఎదుర్కోవడానికి లాజిస్టికల్గా ఇబ్బంది అయింది, ఎందుకంటే బిల్డింగ్ ఆ రకంగా ప్లాన్ చేయలేదు. మరీ ముఖ్యంగా 2021లో ఇప్పుడు జనగణన జరగబోతా ఉంది దేశంలో. జనగణన జరిగిన తర్వాత మళ్ళీ జనాభా ప్రాతిపదికన మళ్ళీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. రాజ్యసభ పెరుగుతుంది కానీ లోక్సభ పెరిగినప్పుడు ఇప్పటికే స్థలభావం ఉన్నప్పుడు, ఇప్పటికే ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఈ దృష్ట్యా మేము కడతామని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే వైలేషన్ ఆఫ్ ల్యాండ్ యూస్. ఈ చట్ట ప్రకారం ల్యాండ్ యూస్ని మార్చడానికి అవకాశం లేదు, మార్చారు అనేటువంటిది ఒక అభియోగం. ఎన్విరాన్మెంటల్ లాస్ అంటే ఈ పర్యావరణ చట్టాలు పూర్తిగా అమలు చేయట్లేదు, అరకొరగా చేస్తూ ఉన్నారటువంటిది. ఈ రెండు విషయాల్లో కూడా జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి నిర్ద్వందంగా తోసిపుచ్చుతూ 432 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. కాకపోతే సంజీవ్ ఖన్నా గారు ఈ రెండు విషయాల్లో కొంత విభేదిస్తూ, కానీ ఈ బిడ్ని పెరగటం, ఈ ఏదైతే టెండర్ పిలవటమో, టెండర్ ఖరారు చేయటం మొత్తం కరెక్టే అంటూనే ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ ప్రొటెక్ట్లో కొంత అరసత్వం చూపిస్తూ ఉన్నారు. అరకొరగా అంటే హడావుడిగా చేసినట్టు కనిపిస్తూ ఉంది. డేట్స్ కూడా ఉటంకించారు. ఫైల్ వచ్చిన రోజునే మర్నాడే మళ్ళీ కమిటీ కాన్స్టిట్యూట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పారనమాట. అది సో దీనికి సంబంధం లేదు ఇటు పరిస్థితుల్లో కూడా. ఒకవేళ వైకాపా కనుక సంబరాలు చేసుకోదలుచుకుంటే 421 పారాగ్రాఫ్, 421 పారాగ్రాఫ్లో కొన్ని వాళ్ళు పోస్ట్ పెర్ల్యూడ్ అని చెప్పి పారాగ్రాఫ్లో ఒక టైటిల్ పెట్టి దాంట్లో 2 పారాగ్రాఫ్స్ మెన్షన్ చేశారు. 420 పారాగ్రాఫ్లో వీ కెనాట్ బి కాల్డ్ టు గవర్న్, ఇది స్పష్టంగా మాట రాశారు. వీ కెనాట్ బి కాల్డ్ టు గవర్న్, మేము పరిపాలన చేయడానికి పిలవలేదు, మేము పరిపాలన చేయడానికి ఇక్కడ లేము అనటం జరిగింది. అది ఏ కాంటెక్స్లో చెప్పారు అది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే రాజ్యాంగబద్ధంగా, హేతుబద్ధంగా, చట్టబద్ధంగా పరిపాలన జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు, నేను 10 సందర్భాలు చెప్పాను ప్రైమ్ లైన్లో కూడా, ఎట్టి ప్రశ్నకు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాకూడదు. కానీ ఇక్కడ మౌలికమైన సమస్య ఏంటంటే, ఇందాక మిత్రులు లేవనెత్తిన సమస్య, ఈ క్యాపిటల్ని తరచూ మార్చొచ్చా?
రేపొద్దున మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు మీ జిల్లాకో మీ ఊరికో మారుస్తానంటే రేపొద్దున కడప జిల్లాతోనో, అనంతపురం జిల్లాతోనో, శ్రీకాకుళం జిల్లాతోనో రకరకాల వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతారు వచ్చే 50 ఏళ్ళు 100 ఏళ్లలో. ఆంధ్రప్రదేశ్ అంటూ ఉంటే అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ విడిపోతున్నటువంటి భయం కూడా జరుగుతూ ఉంది. అది వేరే సంగతి. కాసేపు ఆంధ్రప్రదేశ్ అనేది ప్రస్తుతం పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కనుక ఉంటే చాలామంది ముఖ్యమంత్రులు చాలా ప్రాంతాల నుంచి అవుతారు. ప్రతిసారి కూడా ఆయా గ్రామాలకు మొత్తం అసెంబ్లీని, సెక్రటరియట్ని, అలాగే రాజ్భవన్ని మార్చుతామని, అలాగే దీన్ని కనుక ఎక్స్టెండ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ని భారతదేశానికి ఎక్స్టెండ్ చేస్తే మరి భారతదేశంలో ప్రధానమంత్రి కూడా ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు ఆయా జిల్లాలకో ఆయా రాష్ట్రాలకో మళ్ళీ మారుస్తామంటే సాధ్యం అవుతుందా? ఇది మౌలికమైన సమస్య. ఇక్కడ మనం మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చడానికి పార్లమెంట్కి అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 368 ద్వారా ఆ అధికారాలకే పరిమితులను సుప్రీంకోర్టు విధించింది. గోరఖ్నాథ్ కేసు తర్వాత మళ్ళీ కేశవానంద భారతి కేసు రివర్స్ చేస్తూ 80% కూడా బేసిక్ స్ట్రక్చర్ ఇది మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సుప్రీంకోర్టులో పార్లమెంట్లో మెజారిటీ ఉన్నా కూడా, అలాగే మెజారిటీ అసెంబ్లీలు కలిసి వచ్చినా కూడా మార్చలేరు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అంటే రాజ్యాంగ సవరణకి అవకాశం ఇచ్చిన రాజ్యాంగ సవరణకి అవకాశం ఇచ్చినా దానికే పరిమితులు ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయగలుగుతుందనేది ప్రధానమైన మౌలిక సమస్య. ఇది నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, కానీ ఈ సమస్య ఇంతవరకు కూడా భారతదేశ పార్లమెంట్ సుప్రీంకోర్టు ముందుకు రాలేదు. తరచుగా క్యాపిటల్ మార్చడం డిఫరెంట్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, కానీ ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా మారుతానంటే కుదురుతుందా? ఇది మౌలిక సమస్య. ఈ సమస్య మాత్రం సమాధానం సుప్రీంకోర్టు ద్వారా రావాలి. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా అదర్ సైడ్ డెఫినెట్గా సుప్రీంకోర్టు ప్రిఫర్ చేస్తారు. సుప్రీంకోర్టు తేల్సిన విషయం అంతే తప్ప సుప్రీంకోర్టు ప్రస్తుతం ఇచ్చిన సెంట్రల్ విస్టార్ జడ్జిమెంట్ గోపాల్ రెడ్డి గారు, ఇదే ఈ మౌలికమైనటువంటి ప్రశ్నకి సమాధానం ఉంటుందా? ఏంటండి? హలో, అంటే రెడ్డొచ్చో మొదలెట్ట అంటారు కదా సామెత, అట్లాగే ఎవరికాళ్ళు వచ్చినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుకోవచ్చా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చుకోవచ్చు అని అనేది ఎవరు చెప్పరండి. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు పార్లమెంట్ సుప్రీము, పార్లమెంట్ లో చేసిన చట్టాలే వ్యాలిడ్ అని చెప్పడం 100% కరెక్ట్. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి గారు అయితేనేమి వీళ్ళు ఖచ్చితంగా ఏం చెప్పారనేది మేము అడుగుతూ ఉన్నాం. ఏ రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది అది కేవలం అసెంబ్లీ, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు. వాళ్ళు ఎక్కడైనా పెట్టుకునేదానికి వాళ్ళకు వెసులుబాటు ఉండాలి. ఇప్పుడు రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారా, ఇంకొక ఆయన మన సోము వీర్రాజు గారు వస్తారా అనేది ప్రస్తుతం అప్రస్తుతం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 20 సంవత్సరాలు కంటిన్యూ అవుతారని ఎవరు చూశారు? ఇప్పుడు వీళ్ళకి ఇది వెసులుబాటు కావటం లేదు. అమరావతి సరైన ప్రాంతం కాదు. అమరావతిలో అయితే మన సారవంతమైన భూములనే కాదు కానీ సరైన ప్రాంతం కాదు. విశాఖపట్నం అయితే ఒక మంచి క్యాపిటల్ అవుతుంది. హైదరాబాద్ కు ధీటైన క్యాపిటల్ గా మనం ఒక రాజధానిని తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చు అని చెప్పారు. అలాగే అన్ని పార్టీలు కర్నూలు కూడా హైకోర్టు కావాలని కోరుతూ ఉండదు కాబట్టి కర్నూలుని జ్యుడిషియల్ రాజధాని చేసి ఇక్కడ అసెంబ్లీ ఇవన్నీ కూడా మన అమరావతిలో ఉంటాయనే దానికి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఒక అసెంబ్లీ తీర్మానం చేసింది. రేపు 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభుత్వాలు మారితే మళ్ళీ మార్చుకుంటారా అనేది దట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. ప్రస్తుతం అసెంబ్లీకి అధికారాలు ఉన్నాయా లేదా? రాజధానిని మార్చుకునేదానికి అసెంబ్లీకి అధికారాలు ఉన్నాయా లేవా? అధికారాలు లేవని అంటే పార్లమెంట్ లోనే వాళ్ళే ఒక చట్టం చేసేస్తే పోతుంది కదా. అసెంబ్లీ ఎక్కడ ఉండాలి రాజధాని అనేది అది 3 చేస్తారా, 2 చేస్తారా, 1 చేస్తారా అనేది అసెంబ్లీకి అధికారాలు ఉన్నాయా లేవా? అసెంబ్లీకి అధికారాలు ఉన్నప్పుడు వీళ్ళు మార్చుకున్నారు. మార్చినప్పుడు అది కోర్టులో రకరకాల పిల్స్ వేశారు. రైతుల పరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, ఇంకా ఎవరెవరైతే కూడా పిల్స్ వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక మాట అనేది చూడండి, ఇవి పిల్స్ అన్ని కూడా ఏదో వేసేసేస్తూ ఉన్నారండి. వీళ్ళే కాదు, హైకోర్టులో కూడా ఇటీవల ఒక కామెంట్ చేయడం జరిగింది, ప్రతిదానికి పిల్లు వేయటమేనా అన్నారని. పిల్లు వేయటం ఎవరికైనా కూడా అది వాళ్ళ ఇదే అనుకోండి, వాళ్ళ హక్కు అనుకోండి. అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది, దీన్ని మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి మేము అన్వయించుకో. రైట్, సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు? సుధాకర్ రెడ్డి గారు, శివశంకర్ గారు ఏమంటారు ఆ పాయింట్ దగ్గర?
అంటే సాయి గారు ఈ జడ్జిమెంట్లో కూడా మనం గమనించేటట్టయితే సూక్ష్మంగా ఇక్కడ ఏ ప్రభుత్వానికైనా సరే యాబ్సల్యూట్ పవర్స్ అంటూ దఖలపరచలేదు. నేను ఒక సెంటెన్స్ చదువుతాను సాయి గారు ఇందులో. ద గవర్నమెంట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు కమిట్ ఎర్రర్స్ ఆర్ అచీవ్ సక్సెస్ ఇన్ పాలసీ మ్యాటర్స్ యాజ్ లాంగ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ వైలేటెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఇక్కడ కండిషనల్ అండి. కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ని ఉల్లంఘన జరగనంత వరకు ప్రభుత్వం చిన్న చిన్న తప్పులు చేసి తన పాలసీలో ముందుకు వెళ్ళొచ్చు అని అన్నది. ఇక్కడే మనం మాట్లాడుతున్నాం. మన కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ అంటే అల్టిమేట్లీ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం. సుప్రీంకోర్టు వారు చెప్పకనే చెప్పారు ఈ జడ్జిమెంట్లో కూడా. అంత మాత్రాన ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టమే అని యాబ్సల్యూట్ ఇవ్వలేదు. ఇట్ ఈజ్ ఎ కండిషనల్. ఆ ఇక్కడ కండిషన్ ఒక పాయింట్ విధించారు. శివశంకర్ గారు, ప్రజలకు అర్థం కావాల్సింది కూడా ఇదే. రాజ్యాంగం ప్రకారం రాజధాని నిర్మాణం అనేటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదా ప్రభుత్వానికి? ఇప్పుడు సేమ్ ఇష్యూ మీదే గతంలో నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం. దాన్ని మార్చడానికి అధికారం చిన్న లేదని పాయింట్ శివశంకర్, గతంలో మనకి ఇక్కడ సుప్రీంకోర్టు కన్ఫ్యూజన్ జడ్జిమెంట్స్ కూడా ఒక్క మాట, ఒక్క కన్ఫ్యూజన్. నేను అనేది ఏంటంటే కోర్టులో జడ్జిమెంట్లు 100 ఉంటాయి, దాంట్లో ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు అన్వయించుకుంటారు. కేసు లాస్ అనేటువంటిది ఒక్కొక్కరిదంటే ఇక్కడ 3 పాయింట్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ అఫిడవిట్కి ఇచ్చేసింది. ఒకటి, నిర్ణయాధికారం వాళ్ళదే, మార్చుకునే అధికారం వాళ్ళకే ఉంది. రెండవది 2-3 ఉండాలన్నా వాళ్ళ ఇష్టమే, మేము దీంట్లో ఎట్లాంటి జోక్యం లేదని నెంబర్ 1. మార్చకూడదు అంటే గతంలో రాష్ట్ర విభజన తర్వాత అంటే చెన్నై నుండి వచ్చినప్పుడు కర్నూలులో ఉండేది మన రాజధాని. కర్నూలు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ చేసాం మన రాజధాని. అప్పుడు మార్పే కదా జరిగింది. ఇప్పుడు అలా మార్చడం అనేటువంటిది వర్కౌట్ అవుతుంది అవదా? రెండవది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 3 ప్రాంతాల్లో 3 పెడతామంటున్నారు. అది అక్కడే ఉంటుంది, రికార్డెడ్ రాజధానిగా ఇదే ఉంటుంది, సచివాలయాన్ని అవతలకి తీసుకెళ్తామని. దానికంటే ఒక రకంగా ట్విస్ట్ చేయటం ఇందులో వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజధాని అయితే తరలించట్లేదని చెప్పే ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఆ రూట్లో అయితే కనుక అట్లా చేయడానికి అధికారం ఉండదనుకుంటున్నారా, ఉంటుందనుకుంటున్నారా? అంటే సాయి గారు మీరు మంచి అంశం లేవనెత్తారు. ఎందుకంటే గతంలో బైఫర్కేషను మనం స్టేట్ తీసుకునేటట్టయితే 1953లో కర్నూలు రాజధానిగా పెట్టడం జరిగింది. అప్పటికి రాజధానికి సరైనటువంటి అక్కడ సదుపాయాలు లేవు కర్నూలులో. కాబట్టి కొన్ని టెంపరీ బిల్డింగ్స్ అగమేఘ మీద కట్టడము అదంతా చేశాక ఎప్పుడైతే విశాలాంధ్ర ఏర్పాటు అన్నది నిర్ణయం అయ్యాక, అంటే కర్నూలు రాజధాని తరువాత కొన్ని పరిణామాలు జరిగాయి సాయి గారు. విశాలాంధ్ర నిర్మాణం జరగడం, సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ అంతా ఒక రాష్ట్రంగా చేయాలి అన్నటువంటి ఒక నిర్ణయానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ కూడా జరిగింది అప్పట్లో. దానికి అనుగుణంగా హైదరాబాద్ క్యాపిటల్గా షిఫ్ట్ చేయడం జరిగింది. బిఫోర్ దట్ ఆల్సో కర్నూలు అనేది ఒక తాత్కాలిక రాజధానిగానే మనకు ఉండింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి వచ్చేసరికి తాత్కాలిక రాజధాని అని అప్పుడు కూడా రాయలేదు కదా. ఒక్క మాట, తాత్కాలిక రాజధాని అని కర్నూలు కూడా రాయలేదు, రాజధాని అని రాసుకున్నారు. ఇప్పుడు రాయలేదు, అప్పుడు రాయలేదు. ఇంకోటి, తెలుగు వాళ్ళదే రాష్ట్రం అయి ఉంటే కనుక కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని వదిలేసాం, తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాలు వదిలేసాం, మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాలను వదిలేసాం, ఆయా ప్రాంతాలకు ఇచ్చేసాం. అక్కడ కూడా పేరుకి తెలుగు రాష్ట్రం అని చెప్పేసి మన తెలుగు వాళ్ళనే వాళ్ళకి దఖలిచ్చేసాం. ఫైనల్గా అక్కడ పొలిటికల్ గేమే నడిచింది. ఆ రోజున కూడా కమ్యూనిస్టులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బెజవాడ రాజధాని అనేటువంటి తీర్మానాన్ని పక్కన పెట్టేసి హైదరాబాద్ అనేటువంటి షిఫ్టింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆనాడు రాజకీయాలు ఇట్లాగే జరిగినాయి. మళ్ళీ మన తర్వాత తరాలలో 25 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత ఇట్లా చర్చించుకుంటారేమో ఆనాడేం జరిగింది అన్నది. ఇప్పుడైతే ఆనాడు జరిగింది ఇలాంటి రాజకీయ యాంగిల్లోనే, ఇవాళ జరుగుతున్నటువంటిది అదే రాజకీయ యాంగిల్. కాబట్టినే స్పష్టత కావాలి పబ్లిక్కి. అంటే ఆ రోజు హైదరాబాదు క్యాపిటల్ మార్చేటప్పుడు
ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, ల్యాండ్ పూలింగ్ ఇలాంటి కార్యక్రమాలు ఏం జరగలేదండి. ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లోకే ఆ కారణంగా ఆగాలంటారు. అన్నీ కూడా నైజ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి, అమరావతికి వచ్చేసరికి ఏమైంది అంటే ఆ పరిణామాలు జరిగాయి. ల్యాండ్ పూలింగ్ జరిగింది. సో ఇక్కడ ఫార్మర్స్ని స్టేక్ హోల్డర్స్గా గవర్నమెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అయింది. దీంట్లో డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ వస్తుంది, ప్రామిసరీ ఎస్ఎఫ్ఎల్ వస్తుంది. అంటే లీగల్గా చాలా ఇష్యూస్ లింక్ అయి ఉన్నాయి ప్రస్తుత అంశంలో. కాబట్టి రాజధాని నిర్ణయంలో రాష్ట్రాలదే బాధ్యత, రాష్ట్రాలదే నిర్ణయం మీరు ఒక మాట చెప్పండి. మీరు అధికారిగా కూడా పనిచేశారు జరిగిపోయింది. సుదీర్ఘకాలం పాటు, మీరు అధికారిగా కూడా పనిచేశారు. ఒక ప్రభుత్వం ఒప్పందం ఏమని కుదుర్చుకుంటుంది ప్రభుత్వ కార్యకలాపానికి అని? రాజధాని ఇక్కడే ఉంచుతాను, 4 లక్షల కోట్ల రూపాయలు ఇస్తాను, 4 లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెడతాము, అప్పుడు మీకు అందరికీ కూడా 40 కోట్లు అవుద్దని అయితే రాసియ్యదు కదా. దేనికోసమైనా వినియోగించుకుంటామని ఉంటుంది. చెప్పడం రాజధాని అనేటువంటి చెప్తుంది. అక్కడ అగ్రిమెంట్లో అయితే నువ్వు ఇందులోనే రాజధాని కాబట్టినే మీరు అందరు తీసుకుంటున్నాం అనేటువంటి పాయింట్ అయితే ఉండదు. ఏ పర్పస్కైనా మళ్ళించుకోవచ్చు అనేది ఉండదు. ఇప్పుడు షెడ్యూల్ రూపంలో తీసుకుంటున్నారు, తర్వాత ప్రభుత్వం వేరే దానికి వాడుతుంది. అట్లాగే అనేక కార్యక్రమాలకు ముందు తీసుకున్నటువంటి వేరే వాటికి వాడుతూ ఉంటుంది. దాని అంటే ఓన్లీ వాళ్లతో అగ్రిమెంట్ అన్న ప్రాతిపదికనే ఈ నిర్ణయం ఆగటానికి కుదురుద్ది అసలు? అంటే నిర్ణయం ఆగడం అని కాదండి, వాళ్ళకి అగ్రిమెంట్ ఏదైతే కుదిరిందో, ఏ అగ్రిమెంట్లో ఏ అంశాలు అయితే ఉన్నాయో అది ఫుల్ఫిల్ ఫ్లాట్ ఇవ్వడం అండి, ఫ్లాట్ ఇస్తారు మీద ఉంటుందండి. కానీ వాళ్ళతో చెప్పింది హామీ అయితే, నోటి హామీ అయితే మొత్తం ఇక్కడే మీకు 40 కోట్లు అవుతుంది అనేటువంటిది కదా. అదైతే ప్రభుత్వం నెరవేర్చదు కదా. వాళ్ళకి డెవలప్డ్ ఫ్లాట్ చుట్టూ రోడ్లు వేసి అదే కదా అగ్రిమెంట్ వాళ్ళదే. యాక్చువల్గా ఏంటంటే అగ్రిమెంట్లో ఏ అంశాలు ఉంటే అదే ఫుల్ఫిల్ చేయాలి. అంతేగాని నువ్వు ఇచ్చిన ఎకరా భూమికి 50 కోట్లు ఇచ్చే బాధ్యత నాది రాష్ట్ర రాజధాని అనేది అది రైతులతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ఆధారంగా డెసిషన్ ఉంటుంది అంటున్నా. ఎస్, దాని ప్రకారం అది ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అండి. పూర్తి నిర్ణయం దాని మీదే కాదు, అది ప్రభావితం చేసే ఒక దాని మీద ఆపడానికి అవకాశం ఉంటుంది అంటున్నా. రైట్. ఒకదాని మీద సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు? ఇక్కడ పాయింట్ అలా అగ్రిమెంట్ ప్రాతిపదికన లేదా నిర్ణయం ప్రాతిపదికన ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఇవి అన్ని కలిపి ఉంటాయి. ఏది ఏమైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఒకసారి రాజధానిని ఏర్పాటు చేసింది. ఆ రాజధాని అంటే ఇక్కడ సెక్రటేరియట్ ఉన్నదే రాజధాని అండి. ఇక్కడ 3 రాజధానులు పక్కన పెడదాం. కోర్టు ఉండేది ఒక రాజధాని, ఇంకోటి ఒక రాజధాని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్ని భ్రమ కల్పించడానికి రాజధానులు అన్నారు. ఎక్కడ రాజు ఉంటాడు? రాజు సెక్రటేరియట్ లో ఉంటారు. సెక్రటేరియట్ ఎక్కడుంటే అదే రాజధాని, అంతే తప్ప అసెంబ్లీ సమావేశాలు జరిగేది ఒక రాజధాని, కోర్టు ఉండేది ఒక రాజధాని. ఇట్లా రాజధానులు అన్నీ ఎక్కడ లేవండి. తిక్క రాజధానులు అంటారు. వాటిని పట్టించుకోరు. సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. అందుకోసం మనం భూములు తీసుకున్నాం. భూముల్లో మీరు అన్నట్టు ఇది ఇక్కడే రాజధాని ఉంటుందని అగ్రిమెంట్ చేయరు. అయితే అది ఇంప్లైడ్ మీనింగ్, అంతర్లీనంగా ఇది రాజధాని కోసం భూములు ఇస్తున్నాం. రాజధాని అంటే సెక్రటేరియట్ ఉండే రాజధాని అంటే పాలనంతా అక్కడి నుంచే కొనసాగేదే రాజధాని అంటాం. ఎవరికి ఇలాంటి 3 రాజధానులు 30 రాజధానులు అనేది స్ఫురించదండి. అది స్ఫురించి ఉంటే పాపం అంబేద్కర్ గారు కూడా అప్పుడే రాసి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తారు, తిక్క పనులు చేయకూడదు అని చెప్పి రాసి ఉంటారు. ఆయనకి తెలియదు. ఆ రోజుల్లో అంతా స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు, సమాజానికి ఉపయోగపడేలు ఉంటారు, కానీ ఇన్ని నిబంధనలు ఆయనకు తెలియలేదు. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని అక్కడ సుధాకర్ రెడ్డి గారు అన్వయించుకొని చేయడానికి సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న డౌట్. మరి ఏ తిక్కలోళ్ళు ఉన్నారని కర్నూలులో ఉన్నటువంటి రాజధానిని హైదరాబాద్ లో కలిపి రాష్ట్రం నిధులు ఏళ్ల తరబడి తీసుకెళ్లి హైదరాబాద్ లో ఒక చోట డెవలప్ చేసి ఇప్పుడు మళ్ళీ అలాగే ఒక ప్రాంతంలోనే కేంద్రీకరించి నిధులంతా అక్కడ ఖర్చు పెట్టాలి అనేటువంటిది, అది అంటే ఒక తిక్కతో మనం చేసుకున్నటువంటి తిక్క మరొక తిక్క ఇప్పుడు ఇంకొక తిక్క అవదంటారా ఇవన్నీ? సాయి గారు, అభివృద్ధి వేరు, రాజధాని వేరండి. అభివృద్ధి పరిశ్రమలు పెట్టు, అభివృద్ధి కేంద్రీకరించబడేది రాజధాని అండి. పరిశ్రమలు పడిందే మనం 50-70 ఏళ్ల నుంచి అదేనండి.
అరే పరిశ్రమలు చాలా పెట్టారు సార్, శ్రీకాకుళంలో కూడా బోలెడు పరిశ్రమలు ఉన్నాయి, కానీ అభివృద్ధి అంటలేదు కదా, మనమే వెనకబడింది అంటున్నాం. చిత్తూరులో కూడా పరిశ్రమలు ఉన్నాయి, అది అభివృద్ధి అంటలేదు, మనం వెనకబడ్డాం అంటున్నాం. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ 70 సంవత్సరాల పాటు రాజధాని అనేటువంటి దాని మీద హైదరాబాదే కేంద్రీకృత అభివృద్ధి జరిగింది. అంటే రాజధాని చుట్టూనే అభివృద్ధి జరుగుతూ వచ్చింది, బెంగళూరులోనైనా చెన్నైలోనైనా. అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి దాని గురించి ఇంతకుముందు మనమే చెప్పాం, తెలుగుదేశమే చెప్పింది. అభివృద్ధి ఇంతకు ముందుకు మళ్ళీ కాకుండా అంతా హైదరాబాద్లో ఖర్చు పెట్టడం వల్ల ఇలా జరిగిపోయింది, ఇప్పుడు అట్లా వద్దు అని. మళ్ళీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు, పరిశ్రమలు ఆడ పెడదాము, మొత్తం ఇక్కడ కేంద్రీకరణ, నవనగరాలు, అభివృద్ధి కేంద్రీకరణ అని చెప్తున్నారు. ఇక్కడ 1,00,000 కోట్లు సంపాదిస్తే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది అనినే కదా మళ్ళీ మొన్న మీరు చెప్పుకొచ్చింది. అప్పుడు అలాంటి ప్రాతిపదికన మొత్తం కోట్లంతా ఒక చోట కేంద్రీకరించి అక్కడ 1,00,000 కోట్లు సంపాదించి రాష్ట్రం అభివృద్ధి అనేటువంటి ప్రాతిపదిక ఎలా పబ్లిక్ని కన్విన్స్ చేస్తారు మీరు? సార్ సాయి గారు, ఇక్కడ నేను అంటున్నది సెక్రటేరియట్ అక్కడ ఉండాలి, అది అందరికీ సౌలభ్యం. సెక్రటేరియట్ ఉండడం వల్లనే అభివృద్ధి అనుకుంటే ఇంకా జిల్లాకు ఒకసారి రెడ్డి గారు, మనం మీరు చాలా తెలివిగాళ్ళు, చాలా పెద్దోళ్ళు. నేను అడిగిన పాయింట్ చాలా టాక్టికల్ గా పక్కకి తీసేస్తున్నారు. నేను అడిగిన పాయింట్ ఏంటంటే రైట్ ఇందాక అయిపోయింది, ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఒక్క మాట నేననే మాట లీగల్ ప్రొవిజన్ అందరం మాట్లాడాం. ఇక్కడ మెయిన్ ప్రాస్పెక్ట్ ఏంటంటే ఒక్క మాట విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మిగతా ప్రాంతాన్ని వదిలేస్తామని వైఎస్ఆర్ పార్టీ చెప్పమనండి. ఎప్పుడో అసెంబ్లీ తేడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ నేను అడిగిన పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లా. సుధాకర్ రెడ్డి గారు, ప్రతిదానికి కూడా సమాధానం ఉన్నప్పుడే ప్రజలు కన్విన్స్ అవుతారండి. సమాధానం లేకుండా ఎదురు ప్రశ్నలతో వెళ్తే గనక దీనికి ప్రయోజనం ఏమి ఉండదు. చర్చలోనన్నా సమాధానం కావాలి కదా. నేను అనేది రైట్, మీరు అన్నట్టే మంచి పాయింట్. వైజాగ్ వద్దు, ఇక్కడే బెటరు, అమరావతి. ఒక్క మాట నేను అడిగేది పూర్తిగా వినండి సార్, నేను అడిగింది పూర్తిగా వినండి సార్, నేను అనేది పూర్తిగా వినండి సార్. నేను రాజకీయ పార్టీ నాయకుడిని అయితే చెప్తాను తప్పకుండాను. నేను ఇక్కడ అడుగుతున్నటువంటిది ఈ పాయింట్కి సంబంధించినటువంటి సమాధానం. ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే హైదరాబాదు కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి జరిగింది, దాని వలననే నష్టపోయాం. కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్కి తీసుకుపోయి నిధులన్నీ అక్కడే ఖర్చు పెట్టాం, చివరికి దాని వలన రాష్ట్ర విభజన జరిగిందని మనమే చెప్పుకొచ్చాం. ఇవాల్టి రోజున మళ్ళీ ఇలాగా ఒక చోట 4-5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక నవనగరాలు తయారు చేసి 29 గ్రామాలలో దాని మీద 1,00,000 కోట్లు సంపాదించి రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తాం అంటున్నాం. అది ఎలాంటి ఫార్ములా? అది పాజిటివ్ ఫార్ములానా, పబ్లిక్ యాక్సెప్టెడ్ ఫార్ములానా? యాక్సెప్ట్ చేద్దామా? అది అన్ని రాష్ట్రాలు సెక్రటేరియట్ ఎక్కడుందో అక్కడే అన్ని ఉన్నాయండి. దాదాపుగా ఎక్కడో 1-2 మార్పు ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళకి 3 రాజధానుల ముచ్చట ఉంటే సెక్రటేరియట్ ని అమరావతిలో కొనసాగించి అసెంబ్లీ సమావేశాలని విశాఖపట్నంలో పెట్టుకోమంటే అడిగింది తప్ప మీరు అంతా చెప్తున్నారు సార్. కర్నూలులో పెట్టమనండి. వాళ్ళు ఏం పెట్టుకోవాలో మీరేం పెట్టుకోవాలో ఇదేదో మన ఇంట్లో బడ్డీ కొట్టే వ్యవహారం కాదు ఇది, అది కోర్టు తేల్చుద్ది. నేను అన్న పాయింట్ ఇక్కడ స్పష్టంగా అడిగిన పాయింట్ అది. ఆ పాయింట్ కి ఆన్సర్ ఉంటే చెప్పండి. అదే సార్, నేను అడిగిన పాయింట్ కి ఆన్సర్ ఉంటే చెప్పండి. ఎక్కడన్నా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు డిమాండే చెప్తున్నారు. సెక్రటేరియట్ ఏంటి సార్, 3 అక్కడే ఉంచుదాం సార్, 3 అక్కడే ఉంచుదాం. కాకపోతే నేను అడిగిన పాయింట్ ఇది, అభివృద్ధి కేంద్రీకరణ, నిధుల విడుదల, దాని మీదనే సంపాదన అనేది మన ప్లానింగ్. అది సక్సెస్ఫుల్. మనం చెప్పేది అదే అండి, మేము చెప్పేది అక్కడ అన్ని అభివృద్ధిని అక్కడే చేశారు. ఆ అభివృద్ధిని వికేంద్రీకరిద్దాం. ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, లేదా ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. వాటన్నింటినీ విస్తరించి వికేంద్రీకరిస్తే ప్రతి చోట సుభిక్షంగా కేవలం ఇదే సార్. ఇక్కడ ప్రజల్ని మోసం చేసే పాయింట్ దగ్గర నేను ఇదే అడిగేది. ప్రజల్ని మోసం చేస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ఆ లెక్కనైతే హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఎప్పుడో ఉంది సార్, హైదరాబాద్లో కాదు. హెల్త్ యూనివర్సిటీ ఏనాడో ఉంది, అనంతపురంలో వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, అన్ని విద్యా సంస్థలు ఎప్పటి నుంచి ఉన్నాయి. మరి ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఇవన్నీ ఓన్లీ హైదరాబాద్ ఎందుకు అభివృద్ధి చెందింది? ఇప్పుడు అమరావతి ఓన్లీ అభివృద్ధి అనేది మనమే చెప్తుంది కదా, 1,00,000 కోట్ల సంపాదన. తిరుపతి నేను చిన్నప్పుడు దారులు లేవు, ఈ రోజు ఫ్లైఓవర్లు వస్తుంది.
తిరుపతిలో 5-6 యూనివర్సిటీలు ఉన్నాయి. మేము చదువుకునేటప్పుడు హైదరాబాద్ కూడా ఏం లేవు సార్ చిన్నప్పుడు దారులు, దానికి కూడా ఇప్పుడే వచ్చినాయి. కానీ మనమే చెప్తాం కదా అభివృద్ధి ఏం లేదని. హైదరాబాద్ స్థాయిలో తిరుపతి అభివృద్ధి చెందిందా పోనీ? అట్లయితే ఢిల్లీ స్థాయిలో అభివృద్ధి హైదరాబాద్ జరిగిందా, ఇలా లేకపోతే వాషింగ్టన్ లాగా ఢిల్లీ అయిందంటే మరి అదే కదా. అక్కడ ఉన్న ఎందుకు లేదు? ఢిల్లీ కంటే హైదరాబాద్ అభివృద్ధి ఎక్కువ అండి. జరుగుతుంది కానీ హైదరాబాద్ లాగా తిరుపతిని ఎలా చేస్తాం? ఇవన్నీ సార్ ఒక క్యాజువల్ రిమార్క్ చెప్తున్నాం మనం. ఎక్కడైతే డబ్బులు కేంద్రీకృతం అవుతున్నాయో, ఎక్కడైతే పవర్ కేంద్రీకృతం అవుతుందో అక్కడే అభివృద్ధి జరుగుతోంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగానే అమరావతిలోనే 4 లక్షల కోట్లతో నిర్మించి నగరాన్ని, ఆ 4 లక్షల కోట్లకి ఎన్ని సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా అక్కడ ఖర్చు పెట్టాలి? అప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా వస్తుంది? అప్పటిదాకా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? కాదండి, మీరు మొత్తం బడ్జెట్ అంతా అమరావతిలో పెట్టేస్తున్నారంటుంది మీరు చెప్పేది. అమరావతిలో రాష్ట్ర బడ్జెట్ మీరే కదా సార్ చెప్పింది, నేనేం చెప్పలా. 4 లక్షల కోట్లు కడతా అయితే గానీ ఒక రాజధాని తయారు కాదు. నరేంద్ర మోడీ ఇస్తావా లేదా అని అడిగింది ఎవరు సార్? నేను అడిగానా, బాబు గారు అడిగారా? సార్ ఇప్పుడు మీ లెక్కన అయితే విశాఖపట్నంలో రాజధానిని పెట్టేస్తే సమతుల్యత వచ్చేస్తుందండి. అంటే ప్రశ్న కాదండి. నా లెక్కన ఏమంటలేదు సార్. నా లెక్క అయితే విశాఖపట్నం ఎందుకు మా ఇంటి దగ్గర పెట్టమని చెప్తా సార్. ఎక్కడ అధికారం కేంద్రీకృతం, నేను అన్న పాయింట్ ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఇక్కడ వ్యక్తిగత టార్గెట్ కాదు. నేను అడిగింది 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టకపోతే ఒక రాజధాని రూపం ఎట్లా వస్తుందని నరేంద్ర మోడీని అడిగారు ఆ రోజున. 4 లక్షల కోట్లు నవనగరాలు తయారైతే అప్పుడు మనం 1,00,000 కోట్లు సంపాదించబోతాం, అక్కడ సెల్ఫ్ సఫిషియన్సీ అన్నాం. ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాలంటే అంత ఖర్చు పెట్టాలా? అంత సొమ్ము అంటే కనీసం 40-50 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఇంకెక్కడ ఖర్చు పెట్టకుండా అక్కడ పెడితే సాధ్యం అవుతుంది. ఎలా అవుతుంది అది నేను అడుగుతున్నది. అది కాదండి. అప్పటిదాకా ఏం చేయాలి? చెప్పం. ప్రభుత్వం నిధులన్నీ తీసుకెళ్లి అమరావతిలో మీరు చెప్పింది సార్ ఎవరు చెప్పరు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడిగేటప్పుడు కొద్దిగా ఎక్కువ అడుగుతారండి. అది పొలిటికల్ స్ట్రాటజీ. అయ్యా ఇది జరగాలి ఇవన్నీ. ఇప్పుడు మనకి ఏదో కరువు ఏదో వస్తే కూడా ఉన్నదానికంటే ఎక్కువే చెప్తుంటాం. అది ఎక్కడ కూడా సహజమే. ఆ డబ్బు అడిగినంత మాత్రాన అంటే కేంద్రం నుంచి నిధులకు రాబడ్డానికి అడిగారు కానీ మొత్తం డబ్బంతా రాజధానిలో ఖర్చు పెట్టరండి. పరిమితులు ఉంటాయి. అవన్నీ చేయలేదు. ఇప్పుడు మాదిరి ఇప్పుడు ప్రభుత్వం పెట్టకపోతే ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది సార్. చుట్టూ తిరుగుతా ఉంది. ఇట్లా ఉంటే అభివృద్ధి 2 ఏళ్ళు ఏమైనా జరిగిందా? ఇట్లా పనులన్నీ చేసుకుంటూ తెక్క పనులు, మళ్ళీ మీరు నన్ను తెక్క అంటారు. ఈ తెక్క పనులన్నీ చేసుకుంటే రెడ్డి వచ్చా మొదలెత్తా ఇవన్నీ తెక్కగాకేందండి చేయమనండి. అక్కడ పోయి అసెంబ్లీ సెషన్ విశాఖపట్నంలో అడిగిన దానికి తప్ప మీరు ఆ పదజాలంలోనే చెప్తున్నారు. ఎనీహౌ కానివ్వండి, ఇక్కడ ప్రజలకి మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే మన పాలసీ జనంలోకి వెళ్తుంది. అలా కాకుండా కన్ఫ్యూజన్ లో పెట్టేస్తే కనుక అవుతుంది అనుకుంటే మీ ఇష్టం, అది చాయిస్. బాలాజీరావు గారు, ఈవేళ కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ఒక్క మాట మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కేంద్ర ప్రభుత్వం అయినా స్పష్టత ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం అయినా స్పష్టత ఇవ్వాలా. ఇక్కడ ఏళ్ల తరబడి సాగిపోతానే ఉంది ఈ వివాదం. ఇట్లాగే కూర్చుంటే ఇంకో 25 ఏళ్ల పాటు ఇట్లాగే కొట్టుకుంటా ఉంటారు. స్పష్టంగా ఇదిగో రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని కావాలి, మీరు సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటది. ఇంకోవైపునేమో 1 కాదు 2 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అంటది. పార్టీ పరంగా మేము అమరావతి అంటారు. అప్పుడు మళ్ళీ మీరు వస్తే, ఇప్పుడు వాళ్ళు వైజాగ్ వెళ్తే మళ్ళీ మీరు తీసుకొచ్చి వెనక్కి తెచ్చుకోవాలి. అప్పుడు ఇదంతా ఇందాక సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు తిక్కదవుతుంది. ఏంటి మీ పార్టీ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఉండే స్పష్టత? సార్ పార్టీ వైపు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం సార్, అమరావతి రాజధాని చెప్పాం. ప్రస్తుత అధ్యక్షులు సోమరాజు గారు, వీరాజు గారి నుండి గత అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారిని చాలా స్పష్టత ఇచ్చాం. ఇక మీరు చెప్పేదానికి ఇప్పుడు మీ రెండో ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వ పరంగా అంటే చట్టంలో ఏముందో అదే చెప్పాలి. మీరు చట్టంలో ఏముందంటే రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ ప్లేస్ ఆఫ్ సిట్టింగ్ అండ్ ప్లేస్ ఆఫ్ రన్నింగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్లేస్ ఆఫ్ సిట్టింగ్ అండ్ ప్లేస్ ఆఫ్ దేర్ వర్క్ అనేది వాళ్ళ పరిధిలో సబ్జెక్ట్ అనేది క్లారిటీ ఇచ్చాం. అక్కడ మేము ప్రభుత్వ పరంగా చట్టం చెప్పాం, పార్టీ పరంగా ప్రజల కోసం మా స్టాండ్ చెప్పాం. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా ఒకసారి పెట్టిన రాజధానిని మార్చుకోవచ్చా లేదా అన్నటువంటిది రాజ్యాంగంలో రాయలేదు. ఆ అధికారం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది
అనేటువంటిది రైతులందరూ అంటున్నారు. మీరేమో అది రాష్ట్ర ప్రభుత్వానికే ఉందంటున్నారు. అదే నిజమైతే ఇక పైన ఎవరికి వాళ్ళు మార్చేసుకుంటా ఉంటారు కదా. ఇందాక నాగేంద్ర బాబు గారు చెప్పినట్టు ఇదిగో ఇంతకుముందు ఇందులో లేదండి, మేము ఇక పైన చెప్తున్నాం, ఒక చోట రాజధాని డిసైడ్ అయ్యాక ఇక రాజధాని మారదు అనేది ప్రభుత్వ పరంగా చెప్పి, అదిగో మేము ఆ చట్టం చేసేసాం కాబట్టి, లేదా మేము ఈ ఆదేశం ఇచ్చాం కాబట్టి అమరావతిలోనే ఉంటుంది, మార్చమని చెప్పాలి కదా. కాదు సార్, మేము పార్టీ పరంగా ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ప్రభుత్వ పరంగా చట్టం గురించి చట్టంలో ఏం చెప్పి అదే చెప్పాలి. ఆ రెండు మిక్స్ అయి చెప్పడానికి లేదండి. ప్రభుత్వం పార్టీ అదే సార్, అలా కాదు. ప్రభుత్వానికి పార్టీకి అధికార పార్టీకి ఒక కన్ఫ్యూజన్ ఉంటే ఎట్లాగా? ప్రభుత్వంగానే ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి, పార్టీగానేమో ఇక్కడ ఒకటే ఉంటది. ఇప్పుడు వాళ్ళ మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక్క మాట, ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు వైజాగ్ పట్టుకుపోతారు, పార్టీ పరంగా మీకు ఇక్కడ అన్నారు కాబట్టి రేపు వెనక్కి తీసుకొస్తారు. అప్పుడు ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు తిక్కదవదా? అందుకే కదండి కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చట్టబద్ధంగా ఉన్నాయా? మౌలిక ఏం చెప్పాలి కోర్టుకి? మీరే చెప్తారు కదా వాళ్ళ ఇష్టమని. అది కాదు సార్, కోర్టుకే మీరే చెప్తారు వాళ్ళ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని. కాదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను చెప్పలేదండి. వాళ్ళకి పరిధి ఉందని చెప్పింది, ఎక్కడికైనా మార్చుకోండి నేను చెప్పలేదండి. మా స్టాండ్ అదే కదా. అలా కాదు, మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోమని ఎవరు చెప్తారండి? వాళ్ళు ఏమైనా చెప్తారండి మీతో? ఇక్కడ దాంట్లోనే వాళ్ళకి హక్కు ఉంది అన్నారు, వాళ్ళు కూడా శాసనసభ ద్వారానే వెళ్ళారు. ఇంకేముంటది తేడా? సాయి గారు మీకు క్లారిటీ ఉండాలి సార్. మనం కూడా ఇప్పుడు మన డిస్కషన్ ప్రజలకు గుడ్ మెసేజ్ వెళ్ళాలి. పార్టీ పరంగా ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని క్లారిటీగా చెప్పాం అన్నిసార్లు. మా స్టాండ్ డివియేషన్ లేదు. ప్రభుత్వ పరంగా కోర్టులో మేము ఇస్తున్న అఫిడవిట్లు ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సిట్టింగ్, ప్లేస్ ఆఫ్ రన్ ది అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్కడ కూర్చోవాలనేది పార్టీ పరిధిలో అని చెప్పాలి. అదే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అదే మీరు ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోవద్దని చెప్పి అధికారం మాకు లేదని చెప్పి నేను తీర్పులో కూడా అదే చెప్పారు. ఇప్పుడు మా ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సుప్రీంకోర్టు నిన్న ఒప్పుకుంది. మరి అదే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి వైజాగ్ లో కూర్చుంటాడు, మీరు ఆపుతారా? వాళ్ళు చెప్తున్నది అదే టాక్టిక్స్. ఇక్కడ రాజధానిగా అమరావతి ఉంటుంది, మేము అక్కడ శాసన రాజధాని ఇక్కడ మేము వెళ్ళి అక్కడ కూర్చుంటాం అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? దయచేసి ఒకసారి అండి, ఇప్పుడు మీరు కరెక్ట్ మన డివియేషన్ కావద్దు. నేను సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, నన్ను అడ్వకేట్ గారు చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, ఎక్కడ కూర్చొని పని చేయాలని సబ్జెక్ట్ మా పరిధిలో కాదు, ఇక్కడ కూర్చొని చేయండి ఇక్కడ కూర్చొని చేయదని మా పరిధిలో కాదన్నారు. అంటే ఎక్కడ కూర్చోవాలన్నది ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి దాన్ని చెప్పగానే చెప్పింది కానీ సుప్రీంకోర్టు. అంటే మేమదే చెప్పాము. బాలాజీరావు గారు దాని క్లారిటీ ఉంది. ప్రజలకు అర్థం కావాల్సిన పాయింట్ కూడా అదే. ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక్క మాట, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ రోజున ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది ఏంటి? ముఖ్యమంత్రి వైజాగ్ వెళ్ళకూడదు, అక్కడ ఏది కట్టకూడదు, ఏమి నిర్మాణం కూడా చేయకూడదు అనేటువంటిది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ కూర్చుంటానికి రేపు పొద్దున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 రాజధానులు తేకపోతే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి కూడా వీల్లేదని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసింది. ఇప్పుడు అట్లాంటప్పుడు ఎక్కడైనా సరే ఆయన ఇష్టం వచ్చిన చోట కూర్చోవచ్చు అంటే అప్పుడు ఆటోమేటిక్గా వైజాగ్ వెళ్ళి కూర్చుంటాడు కదా ఆయన. అది కాదు సార్ నేను చెప్పేది అదేనండి. అక్కడ కూర్చోవడం వలన ప్రజలకు వచ్చే నాశనం ఏంటి? అక్కడ కూర్చోవడం రాజ్యాంగబద్ధమా కాదా అనేది మళ్ళీ సబ్జెక్టే కదండి. దాంట్లో జ్యుడిషియల్ రివ్యూ అవకాశం ఉందని కూడా సుప్రీం కోర్టు చెప్పారు. ఎక్కడ కూర్చోవడం మీ ఇష్టమే, బట్ అక్కడ కూర్చోవడం నష్టాలు ఏ వర్గాలు జరుగుతున్నాయి అనేది పరిగణలో తీసుకుంటుంది కోర్టు. అదే జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అక్కడే. మీరు అక్కడ కూర్చోవచ్చు, బట్ అక్కడ కూర్చోవడం వలన ఏ వర్గాలు ఇబ్బంది పడతాయి. చెప్పండి సార్ మీరు. అది కాదు సార్, మనం అమాయకంగా మాట్లాడుతున్నామా లేకపోతే నాకు అర్థం కాలేదు. సీఎం వైజాగ్ లో కూర్చుంటే ప్రజలకి వచ్చే నష్టం ఏముంటది? అదే ఇక్కడ క్లారిటీ అన్నా. నేను బందర్లో ఉన్నాను సార్, నేను బందర్ అడ్వకేట్ని, నేను బందర్లో ఉన్నా. నాకు అమరావతి చాలా దగ్గర కేవలం 45 నిమిషాలు నేను సెక్రటరీకి పనిచేసుకుంటా. అదే వైజాగ్ వెళ్ళింది అనుకోండి, నాకు దాదాపు 9 గంటలు పడుతుంది. అదే చిత్తూరు అతనికి దాదాపు 14 గంటలు 15 గంటలు పడుతుంది. ఇది అంటే మీరు ఒక్కడే వైజాగ్ పడుతుంది కదా సార్. అది ఒక్క నిమిషం అంటే అదే నేను అనేది. ఇక్కడే ఇట్లాంటిది ఇప్పుడు ఆ లెక్కనైతే అలా కాదు. ఆ లెక్క అయితే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ముగ్గురికి కూడా హైదరాబాద్ చాలా లాంగే. మరి ఇన్నేళ్లు కూడా అప్పుడు మధ్యలో ఎప్పుడో ఉండాల్సిందిగా. ఢిల్లీ అసలు మనకి దగ్గరలో కూడా. మరి ప్రధానమంత్రి ఏడొచ్చి మధ్యలో కూర్చోవచ్చు కదా సెంటర్ లో. అదే సార్ కన్వీనియంట్. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయా సార్? కన్వీనియంట్ ఈ సిస్టమ్ అనేది. అవును అవును అవును
ఉంటాయా కన్వీనియంట్ కూడా? మా పార్టీ అంటే ఏదైతే మేము అఫిడవిట్ రూపంలో ఇక్కడ మనకు ఉన్న అదే చెప్పాను సార్, కదా ఇక్కడ సార్. ఇందాక నుంచి కన్ఫ్యూజన్ అవుతున్నది ఒకటే పాయింట్ సార్. అందరం కూడా Confusion లేదు సార్. పాయింట్ మీద నుంచి స్టిక్ ఆన్ కాకుండా పక్కకి వెళ్తున్న పాయింట్ ఒక్కటే. బేసిక్ గా ఇక్కడ పవర్ అండి. ఇక్కడ మిగతా అన్ని కన్వీనియంట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే కామన్ థింగ్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అవును. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా? ఉంది. ప్రభుత్వం తరపున అధికారం ఉందని కూర్చున్నాం. సుప్రీంకోర్టు చెప్పింది కదా అఫిడవిట్ సార్ ఇచ్చాం. నేను సుప్రీంకోర్టు చెప్పింది ఒకటే కదా, దీపం ఉండాలా? అదే కదా. నో. వినండి వినండి నేను వినండి అదే వినండి కదా. ఒక్క మాట అదే సార్. అక్కడే ఒక్క మాట వినండి పూర్తిగా. ఇక్కడ రెండో పాయింట్ ఏమని చెప్పింది ప్రభుత్వమే? ఒకటే ఏ క్యాపిటల్ అన్నారు కాబట్టి ఒకటే అంటే నో నో అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అట్లాగే హైకోర్టు ఉన్నదే క్యాపిటల్, అందులో క్యాపిటల్లో హైకోర్టు అని రాశారు కాబట్టి ఇదే అని కూడా మళ్ళీ ఒక పిటిషన్ వెళ్ళింది. నో నో అట్లాగంటి ఇదేం లేదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అంటే ఈ మూడు ప్రాతిపదికల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందన్నటువంటిది వాళ్ళు చెప్తోంది. సరే, పార్టీల స్టాండ్ ప్రకారం పక్కన పెట్టండి. పార్టీల స్టాండ్ కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటి? ప్రభుత్వపు నిర్ణయం. దీన్ని ఆపగలుగుతారా? ఇక్కడ ప్రభుత్వం పరంగా మీ చేతిలో ఉన్నదేంటి అంటే, ఇదిగో ఒకసారి రాజధాని డిసైడ్ చేశాక మార్చకూడదు. మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, కానీ ఒకసారి అనౌన్స్ చేసేసాక పద్దాక మార్చే అధికారం మాత్రం రాష్ట్రానికి లేదు అనైనా మీరు చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా వాళ్ళకి అధికారం ఉందని చెప్తారు, మళ్ళీ మేమైతే పార్టీ పరంగా అక్కడ ఆపుకుంటాంలే అంటారు. ఎలా? ఇది కన్ఫ్యూజన్ కదా. సాయి గారు, ఈ సీనియర్ జర్నలిస్ట్ మీ ద్వారా కొంచెం మెసేజ్ కూడా పోవాలి. ప్రభుత్వం ఎట్లా చెప్పాలండి? ఏ స్టాండ్ తీసి చెప్పాలంటారు? మీరు తీసుకుని పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. పొలిటికల్ స్టాండ్ మా వెరీ క్లియర్. మా అమరావతి ఇదే స్పష్టంగా చెప్పాల్సింది. రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది, కానీ ఒకసారి ఫిక్స్ చేశాక మార్చకూడదు అని చెప్పాలి కదా కనీసం. అదే సెకండ్ లింబ్ లో మీరు చెప్పేది మా పార్టీ ఎక్కడ ఉన్నాను. ఒకసారి రాజధాని సెకండ్ లింబ్ లో మీరు మార్చకూడదని చెప్పే అధికారం ప్రభుత్వం పాత్ర, కేంద్ర ప్రభుత్వ పాత్ర. అదే ప్రభుత్వం అంటే ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ లో లేదు, లేదా చట్టం చేయాలి కదా కనీసం. అట్లాగా ఎక్కడ చేయాలంటే మా సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఇక్కడ చట్టం కాదు అది. మేము ఆల్రెడీ స్టేట్ రియాక్షన్ సైట్ ఫ్రేమ్ చేసాం. దానిలో ఏముంది అదే చెప్పాలి. అంటే మీరు చేయాలని చెప్పి చేయకూడదని చెప్పేది చట్టం ఎక్కడ ఉన్నా నేను స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లేదు. అప్పుడు మరి ఇంకా అప్పుడు అలా కాదు, అప్పుడు ఇంకా వాళ్ళు ఇష్టం కదా. రేపు పొద్దునైనా ఇందాక సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు ఎవరు వస్తే వాళ్ళ ఏరియాకి పట్టుకుపోవచ్చు కదా. దానికి ఒక పరిష్కారం కనుగొనడమే కదా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. అదే చెప్తాను. దానికి అంటే ఆ ఇష్టం అనేది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమైన నిర్ణయంగా జరిగిందా అనేది ప్రశ్న. ఇక్కడ దానికి కోర్టులు ఉన్నాయి. ఏదే రాజ్యాంగ సూత్రం ఉంటే మీరెందుకు చెబుతారు ఇక్కడ? అలాగా సార్, రాజ్యాంగ సూత్రం కనుక మార్చకూడదు అని ఉంటే కనుక మీరు ఇట్లా అఫిడవిట్ ఇయ్యరు కదా. రాజ్యాంగ సూత్రం లేదని మీరే చెప్తుంటారు కదా. సాయిగారు ఇక్కడ మీరు గమనించాలి. ఇది చేయకూడదని అంటే చెప్తాం సార్ మేము. మార్చకూడదని కూడా చెప్పలేదు సార్. ఇప్పుడు అదే కదా మీ ప్రభుత్వమే చెప్పింది. అదిగా సార్ బాలాజీరావు గారు, ప్రభుత్వం ఏం చెప్తుంది? మార్చకూడదని రూల్ ఏం లేదని చెప్పింది. అదిగా సార్, అమరావతిని చంద్రబాబు పెట్టమని మేము చెప్పామండి. మేము చెప్పామా? అది ఆయన చాయిస్. అప్పుడే ప్రశ్నలు రాలేదా? అప్పుడు ఎవరు చంద్రబాబు సార్ మీరు మళ్ళీ ఎదురు ప్రశ్నలకే ఉంది కానీ ఆన్సర్ ఉండట్ల. నేను అన్నదేంటి? అమరావతి పెట్టమని చెప్పలా, బెజవాడ పెట్టమనలా, వైజాగ్ పెట్టమని చెప్పలా. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక మారుస్తున్నారు. ఇలాగ ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వము రెండోసారి మార్చకూడదు అనేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది సార్? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా, కేంద్రానికి ఉంటుందా? కేంద్రం తీసుకోవాలి కదా అధికారం. లేనప్పుడు ఇదిగో మేము చట్టం చేస్తామండి అని అన్న చెప్పాలి కదా. లేకపోతే ఇక్కడే కాదు, రేపు పొద్దున్న దేశవ్యాప్తంగా ఇది గనక ఇక్కడ ఓకే అయిందంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో ఇదే పేర్లు చెప్పారు, 2 రాజధానులు 3 రాజధానులు అని చెప్పి. మీరు ఒక మనం చేస్తాను, ఒక 2 నిమిషాలు క్లారిటీ చేస్తాం, ప్రజలకు గుడ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చే అధికారం లేదని చెప్పాలంటారు మీరు. అది ఉద్దేశం అంటే కొత్త ప్రభుత్వాలు మార్చే ఉద్దేశం లేదంటారా? మరి నేను సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఇవ్వాలి, ఎక్కడ కూర్చోవాలని మేము చెప్పాలా? మరి అదే కదా అప్పుడు ఆ లెక్కనైతే వాళ్ళకి మార్చుకునే అధికారం ఉందని నేగా సార్. అదిగా సార్, స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుద్దండి. ఏ హక్కు, ఏ రాజ్యాంగం, ఏ ఆర్టికల్ ప్రకారం చెప్పాలి, ఏ చట్టం ప్రకారం చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ చట్టం లేదు, రాజ్యాంగం. ఏం చెప్తారో చెప్పండి సార్, మీరు ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు. అదిగా సార్ సాయి గారు, అది కాదు సార్, ఏం చెప్తారు పోనీ ఇప్పుడు చెప్పండి ప్రజలకి. రాజధాని మార్చొచ్చు అంటారా, మార్చకూడదు అంటారా? నేను ఒక పని చేస్తాను సార్. పార్టీ పరంగా మా స్టాండ్ అమరావతి, దాంట్లో వెరీ క్లియర్.
చట్టాలకు పరిధి ఉంది. మళ్ళీ పార్టీ అంటారు. ఒక నిమిషం పార్టీ పరం వదిలేయండి సార్. ప్రభుత్వానికి చెప్తాను సార్, నేను అడిగడికి చెప్తాను. రైట్ సార్. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ప్రజలకు కావాల్సింది తప్ప అది కాదు. ప్రజలందరూ ఏమేమి ఆర్గ్యూ చేసుకున్నారో మీరు అదే ఆర్గ్యుమెంట్ చెబుతున్నారు. ఆన్సరే దొరకదు. సరే కోర్టు ఆన్సర్ చేయాలా ఇక, అప్పుడు మీరెందుకు? మేము క్లారిటీ ఉన్నా సార్. ఆ ప్రజలకు అర్థం కాకపోతే మనం అర్థం కావడానికి అర్థం కాదు, అర్థం చేసుకుంటే నా ప్రశ్న అర్థం అవుద్ది. నేను చెప్పేది ప్రజలకు అర్థం కాకపోతే మనం ఏం చేయాలంటే అసలు పార్టీలు అనవసరం. సాయి గారు ఒక్క నిమిషం నాకు క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. మీ తర్వాత మీరు ఇంటర్ప్రిటేషన్ ఏమని చేయండి. మీ రాష్ట్రాలకి ప్లేస్ ఆఫ్ సిట్టింగ్ అండ్ పరిపాలన ఎక్కడ చేసుకునే అధికారం వాళ్ళదే. బట్ మార్చేటప్పుడు ఆ మార్పు అనేది రాజ్యాంగ సూత్రాలకి ప్రకారం జరిగిందా లేదా ప్రశ్న. అక్కడ మీ దానికి ఇర్రిపేరబుల్ లాస్ డ్యామేజ్. ఇప్పుడు అదే సార్, రాజ్యాంగ సూత్రానికి ఏమి ఉల్లంఘన జరిగింది? అదే కదా ఇప్పుడు అదే కదా హైకోర్టు ఉన్న సబ్జెక్టు. ఇప్పుడు హైకోర్టు ముందు సబ్జెక్ట్ అదే కదా. హైకోర్టు ఉన్న అదే మీరు చెప్పండి. ఇప్పుడు మీరు న్యాయవాదే కదా, రాజ్యాంగ ఉల్లంఘన ఇందులో ఏం జరిగింది? మీరు జస్ట్ కరెక్ట్ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంటే మేము పిల్లేదని పిల్లేసిన వాళ్ళు చెప్పేది అంటే కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, అగ్రిమెంట్ వైలేషన్ ఉంది, ఆఫ్ కోర్స్ సివిల్ వైలేషన్ ఉంది. మరి పిల్లో మన వాళ్ళు ఏమేమి అగ్రిమెంట్ రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా సార్? యాజ్ ఎ లాయర్ మీరు చెప్పండి, అగ్రిమెంట్ రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా? కాదు. అగ్రిమెంట్ అనేది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా? అగ్రిమెంట్ మరి ఇంకేటప్పుడు ఏ రాజ్యాంగం చెప్పింది మార్చకూడదని? ఎట్లా అండి? ఎట్లా ఏ రాజ్యాంగ ఉల్లంఘన కింద వచ్చింది అంటున్నా నేను అనేది. అంటే అగ్రిమెంట్ రాజ్యాంగ ఉల్లంఘన ఇంకెక్కడ వస్తుంది అంటున్నా. అగ్రిమెంట్ అయితే కనుక రాజ్యాంగం కాన్సెప్ట్ కాదు కదా. అగ్రిమెంట్ ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన కాదు. అగ్రిమెంట్ ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన కాదు. దెన్ వాట్ నెక్స్ట్? ఇంకా ప్రభుత్వాన్ని ఆపే అధికారం ఏంటి? 3 రాజధానులుగా చేయకుండా ఆపే విధానం ఏంటి? రాజ్యాంగంలో ఏమన్నా ఉందా చెయ్యకూడదు అని? రాజ్యాంగంలో ప్రభుత్వం 3 చోట్ల 3 పెట్టకూడదని రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? 3 రాజధానులు పెట్టాలని కూడా ఎక్కడ ఉందండి? 3 రాజధానులు పెట్టాలని ఎక్కడ ఉందండి? పెట్టాలని లేదు, పెట్టకూడదని లేదు. శాంతం సార్ స్టేట్ తీసేద్దామా? అదే కదా అనేది. 3 రాజధానులు పెట్టాలనుందా? అదిగా సార్ 3 రాజధానులు పెట్టాలనుందా? రాజధాని నిర్ణయం ప్రభుత్వానిది అన్నటువంటిది దాంట్లోనే కదా ఉంది. ఇప్పుడు 2 రాజధానులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, హైకోర్టులు వేరే చోట్ల ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడెక్కడ రాజ్యాంగపరమైన అభ్యంతరం అని ఆపలేదు కదా. నిన్న మీరు కేరళ చూడండి సార్, కోచిలో హైకోర్టు ఉంది. మీరు సెక్రటరీ ఏమో మీకు తిరువనంతపురంలో ఉంది. మీరు స్టేట్ క్యాపిటల్ తిరువనంతపురమే. మీరు కేవలం మీరు హైకోర్టు కోచిలో రాజధాని కోచి. ఇప్పుడు కోచిలో మరి అదే కదా సార్ ఇప్పుడు అనేది. ఇప్పుడు ఆ లెక్కనైతే అమరావతిలోది కాదనినే కదా ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తుంది. మీరేం చెప్తున్నారంటే మేమేం మాట అడుగుతున్నాం, మళ్ళీ మీరు అదే చెబుతున్నారు. సరే సార్, ఇక్కడ స్పష్టత అనేది లోపిస్తున్నది ఇక్కడే. అందరూ కూడా ఎదురోళ్ళ అలా కాదు. కోర్టులో కనుక మనం మన వాదనకి కరెక్ట్ అనిపించడం కోసం ఎట్లయితే రకరకాలు చెప్పేసి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. అదే వచ్చిన గొడవ. రైట్, నాగేంద్ర బాబు గారు మీరు క్లారిటీ ఇస్తారా? ఇక్కడ రాజ్యాంగ ప్రకారం అయితే అంటే ఇంతవరకు అయితే కనుక 3 రాజధానుల 2 రాజధానుల ఇట్లాంటి 2 ఉన్న చోట ఉన్నాయి, హైకోర్టు వేరే చోట ఉన్నటువంటిది ఉంది, అసెంబ్లీలు 2 చోట్ల జరిగే ఉన్నాయి, అట్లా ఉన్నాయి. అదే యాంగిల్లో నుంచి ఇక్కడ వీళ్ళు 3 రాజధానులు అనే పాయింట్ తీసుకొస్తారు. రాజ్యాంగం ప్రకారం అయితే 3 రాజధానులు పెట్టాలని లేదు, పెట్టకూడదని లేదు. ఇప్పుడు ఏం డెసిషన్ అవుతుంది? ఇట్లాంటి వాటిట్లో ఏం తేల్చాల్సి ఉంటుంది? మీకు కృతజ్ఞతలు. బీజేపీ డడుతనం పూర్తిగా బయటపడింది. బీజేపీ పార్టీ పరంగా ఏమో అమరావతి కన్ఫర్మ్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది భారత ప్రభుత్వం, అదే బీజేపీ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది, మార్చుకునే హక్కు ఉన్నట్టుగానే భావిస్తున్నామని చెప్పినట్టుగానే ఇచ్చారు అఫిడవిట్. సో ఈ డల్లుతనం బయటపడింది. ఇక వైకాపా ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళు చెప్పేది ప్రభుత్వానికి పవర్ ఉంది, ఫ్యూచర్ ఇమ్మెటీరియల్, భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మార్చుకునేది దాని మీద అసలు చర్చ అవసరం లేదు, అది అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టుగా వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఈ 2 కూడా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రభుత్వానికి అధికారం ఉన్నమాట వాస్తవం, ప్రభుత్వానికి అధికారం ఉన్న వాస్తవం. ఆ అధికారాన్ని అపరిమితంగా మాటిమాటిగా మార్చుకోవచ్చా?
ప్రభుత్వం పర్మనెంట్, ప్రజలు పర్మనెంట్. ముఖ్యమంత్రులు మారొచ్చు, పార్టీలు మారొచ్చు. ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఉంటే అది సాధ్యమేనా? అదే కనుక ఇదే లాజిక్ కనుక కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి కనుక ఎక్స్టెండ్ చేస్తే మరింత కష్టతరం అవుతుంది, మరింత క్లిష్టమవుతుంది సమస్య. ఈ దృష్ట్యా బహుశా సుప్రీంకోర్టు భవిష్యత్తులో ఇది కుదరదు, కానీ తర్వాత కంపల్సరీగా కావాలి అనుకుంటే ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో కనుక మీరు పెట్టి దాని ఒక ఎలక్షన్ ఇష్యూకి తీసుకొస్తే కనుక ఒక ప్లెబిసైటో రిఫరెండమో ఇంతవరకు పార్లమెంట్ మన రాజ్యాంగంలో కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కానీ ఇటువంటి నిర్ణయం వెలువడలేదు. బహుశా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితుల దృష్ట్యా. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ ప్లెబిసైట్ కానీ రిఫరెండం కానీ పెట్టండి, దాంట్లో మెజారిటీ వస్తే ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మార్చాలి. అది కూడా ఒక్కసారి జరగాలంటే ఒక నిబంధన పెట్టి బహుశా జడ్జిమెంట్ రావచ్చేమో, అదొక పాసిబిలిటీ ఉంది. లేదా మాటిమాటికి మార్చేటువంటి అవకాశం లేదు. మంచి వచ్చేటో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే. కావాలంటే 33,000 ఎకరాల బదులు 4 ఎకరాలు కన్ఫర్మ్ చేసుకోండి తప్ప అటువంటిదైనా పరిశీలించండి. డైరెక్షన్ కూడా ఇవ్వలేరు, పరిశీలించండి. అటువంటి ఏర్పాటు చేసుకోవాలి తప్ప మాటిమాటికి మార్చడం కుదరదు. మూడోది, 3 రాజధానులు అంటుంటే చాలా హాస్యాస్పదం. మీరు స్పష్టంగా చెప్పారు సాయి గారు. ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉంటాడు, రాజు ఎక్కడ ఉంటాడు, అక్కడే పరిపాలన ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా అసెంబ్లీ వైపుకి వెళ్ళరండి. సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీకి వెళ్ళేది, అసెంబ్లీకి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ మాత్రం వెళ్తారు. వాళ్ళు మాత్రం వెళ్తారు. అక్కడ సమస్యల పరిష్కారం, అక్కడ చట్టాలు రూపొందించాయి. కానీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావాలంటే ఏదైనా సెక్రటరేట్ పని ఉంటే ఎవరైనా సెక్రటరేట్కి వెళ్తారు. సెక్రటరేట్ ఎక్కడ ఉంటుంది, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, అది రాజధాని అవుతుంది. పోతే ఇక్కడ స్థూలంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైకాపా కూడా ఒకే అగ్రిమెంట్కి వస్తూ ఉన్నాయి. వాళ్ళు విభిన్నంగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు, కానీ రాజధాని చుట్టూ అభివృద్ధిని కేంద్రీకృతం చేశారు టీడీపీ. చంద్రబాబు నాయుడు పదే చెప్పుకున్నాడు, హైదరాబాద్ని నేనే డెవలప్ చేశాను, అసలు సూర్యుడిని కూడా నేనే పుట్టించాను, చంద్రుడిని కూడా నేనే పుట్టించాను, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కూడా నేనే స్ఫూర్తినిచ్చానని చెప్పుకొని హైదరాబాద్ నేను డెవలప్ చేశానని చెప్పాడు. కాసేపు ఆయన ఆర్గ్యుమెంట్ వాస్తవం అనుకుంటే అది యాక్చువల్గా వాస్తవానికి భిన్నం. దానికి తర్వాత మాట్లాడదాం. ఒకవేళ వాస్తవం అనుకుంటే ఆ హైదరాబాదే ఇవాళ తలచుట్టుకుని మనకి తెలంగాణ రాష్ట్రానికి ఆవిర్భావానికి, డిమాండ్కి పెద్ద ఎత్తున రావడానికి కారణం హైదరాబాదే. మరి అదే తప్పు నువ్వు మళ్ళీ అమరావతి చేద్దామని నిర్ణయం చేసుకున్నావు. ఒకవేళ కనుక నువ్వు హైదరాబాద్ డెవలప్ చేస్తే కనుక హైదరాబాద్ వల్లే తెలంగాణ వచ్చినప్పుడు అది వాస్తవం. మీరు ఇందాక చెప్పారు కూడా స్పష్టంగా. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు అదే తప్పుని మళ్ళీ ఎలా చేస్తున్నారు? ఒక మూర్ఖుడు ఎవడైనా ఉంటే కనుక కనీసం ఒక తప్పు చేస్తే తెలుసుకోవాలి. మళ్ళీ అదే తప్పుని మళ్ళీ పునరావృతం చేస్తున్నావంటే మూర్ఖుడు అనాలా ఏమన్నా అర్థం కావట్లేదు. రియల్ ఎస్టేట్ ఏజెంట్వా నువ్వు? ఇది కొద్దిగా ప్రశ్నగా మాట్లాడిన కూడా ఇది వాస్తవం. పోతే వైకాపా గురించి మాట్లాడితే వైకాపా కూడా అభివృద్ధి ఉంటుంది కాబట్టి 3 చోట్ల పెడుతూ ఉంటున్నారు. అంటే అభివృద్ధికి రాజధానికి లింక్ పెడుతున్నారు. అసలు అభివృద్ధి అంటే ఏంటనేది అసలు ఈ 2 పార్టీలకే స్పష్టత. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం ఇది. విద్య లేదు, వైద్యం లేదు, పోలీస్ సంస్కరణ లేవు, ఉపాధి లేదు. యువత పెద్ద ఎత్తున ఉపాధి కోసం చూస్తున్నారు. జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పినాడు. వాళ్ళ ఇంట్లో ఇంకొక అడిషనల్ ఉద్యోగం వచ్చింది లోకేష్ ఉండే వారికి. అలాగే మరి వైకాపా వచ్చిన తర్వాత ఇంతకాలానికి కూడా మరి ఉపాధి కల్పనకి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపట్లేదు. అలాగే కోర్టుల సంస్కరణలు కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ విపరీతంగా ఉన్నాయి. విపరీతంగా జాప్యం జరుగుతుంది కోర్టుల్లో. నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెంచాలన్నటువంటి ఉద్దేశం కానీ లేనట్టు కనపడుతుంది. ఎంతసేపు నవరత్నాలు ఏదో తాయిలాలు ఇవ్వటం తప్ప, అటు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలకు ముందర 30,000 కోట్ల పందేరం పంచాడు. ఆయన ఓడిపోయాడు. గుర్తుంచుకోండి వైకాపా వారు. పందేరాల వల్ల, డబ్బులు పంచడం వల్ల గెలవరు. అభివృద్ధి అంటే ప్రజలకి మంచి విద్య, మంచి వైద్యము, ఉపాధి కల్పన, ప్రధానంగా ఉపాధి కల్పన, పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు, కోర్టులో సంస్కరణలు, త్వరితగతిన న్యాయం జరగటం, ఇటువంటి ఏర్పాటు చేయకుండా మీరు రాజధాని చుట్టూ రాజకీయాన్ని తిప్పుతూ ఉన్నారు. ఈ విషయాల్లో వైకాపా మరియు తెలుగుదేశం పార్టీ 2 ఒకే స్టాండ్ అవుట్ అని చెప్పి గంట మీద చెప్తా ఉన్నాను. బీజేపీ దొడతనం స్పష్టంగా బయటపడింది. ఒక బీజేపీ పార్టీ పరంగా కాన్స్టిట్యూషనల్ గా చెప్పండి, కాన్స్టిట్యూషనల్ గా ఇట్లాగా మార్చకూడదు రాష్ట్ర ప్రభుత్వం అని ఏమన్నా ఉందా ప్రొవిజన్? లేదు. కానీ రాజ్యాంగం ఎప్పుడు కూడా అన్ని ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టుగా అన్ని విషయాలు కూడా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని, రకరకాల వచ్చేటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఏ చట్టమో ఏ రాజ్యాంగమో తయారు చేయరండి. వచ్చినటువంటి పరిస్థితుల్ని రాజ్యాంగానికి అనుగుణంగా అన్వయించడమే సుప్రీంకోర్టు చేయదగ్గ పని. ఈ దృష్ట్యా నేను ఎందాక చెప్పినట్టుగా బహుశా ఈ పరిమితి అధికారం ఉంది, కానీ దాని పరిమితులు ఉన్నాయి. కాబట్టి ప్లెబిసైట్ కానీ రిఫరెండం కానీ వారు తీసుకురావచ్చు, కానీ మాటికి మార్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి రావచ్చున్నటువంటి పాసిబిలిటీ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ప్లెబిసైట్ అయితే కనుక అసలు రాష్ట్ర విభజన గురించి ప్లెబిసైట్ నిర్వహిస్తే తెలంగాణ డివిజన్కి ఆంధ్ర ఒప్పుకునేది కాదు, అప్పుడు అక్కడ జరిగేది కాదు కదా.
ఇప్పుడు వీటిట్లో కూడా ఫ్లెబిసైట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెబిసైటే అనుకోండి, రాయలసీమను ఉత్తరాంధ్రలో మా ఏరియాలో హైకోర్టు వద్దంటారా, లేకపోతే అక్కడ మా ఏరియాలో రాజధాని వద్దంటారా? నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళు కావాలని ఫీలింగ్ ఉంటుంది కదా, ఎవరన్నా మా ఇంటి దగ్గర సెక్రటరీ వస్తానంటే వద్దనుకుంటారా, వద్దంటున్నారు వాళ్ళు అనేసి మనం మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది, రెండు ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావాలంటే అప్పుడు ఇంకో చోట వద్దన్నటువంటి పాయింట్ వస్తుంది. అట్లాంటిది సాధ్యం అవుతుందా? అక్కడే కదా పాలకుడు అనేటువంటి వాడు జాగ్రత్త. ఇప్పుడు ఢిల్లీలో వద్దు, హైదరాబాద్లో రాజధాని కావాలంటే దక్షిణాది వాళ్ళు వద్దంటారా? జనాభా ప్రాతిపదికన చూసుకుని మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి మనం చేసామంటే కనుక అవ్వవు కదా. దేశంలో డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్కి ఇక్కడ లింక్ అయింది, అక్కడే పాయింట్. కాన్స్టిట్యూషనల్గా చట్టం అనేటువంటి దాన్ని మార్చచ్చు. ఈ చట్టం అనేటువంటి దాన్ని మార్చడం, గత చట్టం ఒకటి చేశారు, ఇప్పుడు వీళ్ళు ఇంకొక చట్టం చేశారు. ఈ చట్టం అనేటువంటి దానిని ఆధారం చేసుకుని జరుగుతున్నటువంటి దాంట్లో రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆగుతుందా, కోర్టులు కొత్త తీర్పులు ఇస్తే ఆగుతాయా? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ ఆల్ రీజియన్స్ బిల్ అనేటువంటి చట్టం ఏదైతే ఉందో అసెంబ్లీలో పాస్ చేశారు. తెరిమిల లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్ళింది, కౌన్సిల్ ఆమోదించలేదు, కాబట్టి కౌన్సిల్నే అబాలిష్ చేద్దామని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ హైకోర్టులో నెంబర్ ఆఫ్ కేసెస్ పడ్డాయి. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టుగా ఒక అంశం ఏంటంటే ఫార్మర్స్ తోటి అగ్రిమెంట్స్. మీరు చెప్పినట్టుగా రాజ్యాంగ వైలేషన్ ఏం కాదు. ఒకవేళ ఫార్మర్స్ని కూర్చోబెట్టి నచ్చ చెప్పి 4,000 ఎకరాలు కన్ఫైన్ చేస్తూ రాజధానిని చేసేటువంటి అవకాశం ఉంటుందని పరిశీలించమని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. కానీ అంత మాత్రాన స్టాట్యూట్ కంపల్సరీగా ఫార్మర్స్కి హక్కు ఉంది, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా హక్కు సంక్రమించింది ఏది, ఈ అగ్రిమెంట్ ద్వారా రాజధాని ఇక్కడే ఉండాలన్నటువంటిది అది కూడా హాస్యాస్పదం అవుతుంది. వాళ్ళకి ఎంత బాధగా ఉన్నా కూడా అది వాస్తవం ఏంటంటే ఇక్కడ రాజధాని ఉంచాలి, మాకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి, అంటే ఆ సోల్ బేసిస్. ఇంకో మిగతా కారణాలు మిగతా గ్రౌండ్స్ తీసుకోవచ్చు, కానీ మాతో అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ని వైలేట్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ ఇక్కడ ఉండాలని మాత్రం హాస్యాస్పదం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కానీ మిగతా అసెంబ్లీలకు కానీ పార్లమెంట్కి కానీ అపరిమిత అధికారాలు ఉన్నాయా? ఇది చాలా కీలకమైన సమస్య. ప్రభుత్వం కాదు, క్యాబినెట్ కాదు, ఇక్కడ అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి పరిమితులు ఉన్నాయా, అపరిమితమైన అధికారాలు ఉన్నాయా? మాటిమాటికి మారిస్తే సమస్య ఏంటి? వైకాపా వారు దాన్ని గ్లాస్ ఓవర్ చేస్తున్నారు, దాన్ని తప్పిపుచ్చుతున్నారు, కానీ ఆ సమస్యని మనం హ్యాండిల్ చేయాలి. ఒక ఎలిఫెంట్ రూమ్లో ఉన్నప్పుడు, ఒక ఏనుగు రూమ్లో ఉన్నప్పుడు మనం ఇగ్నోర్ చేయకూడదు. రేపు పొద్దున డెఫినెట్గా ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రి ఎవరైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా అవుతారు, ఏ జిల్లా వాళ్ళైనా అవుతారు. మాటిమాటికి దేశ క్యాపిటల్ని, రాష్ట్ర క్యాపిటల్ని మార్చుకోవచ్చా? ఇది కీలకమైనటువంటి సమస్య. ఈ సమస్యకు సుప్రీంకోర్టు ఏం చెబుతుందో, హైకోర్టు ఏం చెబుతుందో ఫస్ట్, తర్వాత సుప్రీంకోర్టు ఏం చెబుతుందో మనం చూడాల్సిందే. ఇక రైట్, గోపాల్ రెడ్డి గారు, ఇది ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారేటువంటి పద్ధతికి వద్దు కాబట్టి ఒకసారి డిసైడ్ అయిన దాన్నే ఉంచాలి అన్నటువంటి పాయింట్. నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నుంచి కోట్ చేస్తున్నాను. If we can ask the government to run their offices only from areas decided by this court, or if we can question the wisdom of the government in focusing on a particular direction of development. ఏంటి దీని అర్థము? వాళ్ళు ఒక ప్రభుత్వం ఏ నిర్ణయం అయినా కూడా వాళ్ళు చట్టపరంగా తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు క్వశ్చన్ చేయలేవు, మేము వాళ్ళని డైరెక్షన్ ఇవ్వలేవు అని చెప్పారు. వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు, మేము మా పార్టీ స్టాండ్ వేరే, ఇక్కడే ఉండాలి, మా ప్రభుత్వం స్టాండ్ వేరే, చట్టంలో ఉండింది ఏం జరగాలి అది జరుగుతుంది, తప్పకుండా కూడా దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకొక సుధాకర్ రెడ్డి గారు పెద్దలు, జగన్మోహన్ రెడ్డి గారు తిక్క పనులు చేస్తూ ఉన్నారు, చాలా అది కరెక్ట్ కాదు. ఏ తిక్కండి? 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ 5 గంటకంతా పోయి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ చేతిలో పెట్టడం తిక్క పనే? అమ్మఒడి పేదవాడికి అవసరం, వాళ్ళ పిల్లకాయలందరినీ కూడా చదువుకునే దానికి అమ్మఒడి 15,000 ఇవ్వటం అది తిక్క పనే? దాదాపు 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకురావటం అది తిక్క పనే? రైతు భరోసాని నివర్తు ఫండ్ చేయడం, 4 రోజుల లోపలికి వాళ్ళకి ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టం పూరించడం ఇది తిక్క పనే? దాదాపు 6, 7 పోర్టులు తీసుకొని వచ్చి అన్ని ఎగ్జిక్యూషన్ చేయటం ఇవన్నీ తిక్క పనే? చూసుకోండి ఎన్ని శ్రీ సిటీకి నీట్గా ఎన్ని పారిశ్రామిక వాడలు వస్తున్నాయి కూడా తీసుకోండి. ఆ పదాన్ని తిక్క పనులు చేస్తున్నాడు అంటే ఆయనకి ఒక నిర్దిష్టమైన పేదవాడికి పనిచేయాలి అన్న ఒక నిర్దిష్టమైన ఉంది. రాజధాని విషయం వస్తే సార్ చట్టం ఏం చెప్తుందో అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఎక్కడి నుంచి పరిపాలన చేయాలనేది చట్టంలో ఇచ్చిన వెసులుబాటు ప్రకారమే వాళ్ళు పోతూ ఉన్నారు. ఇది రైతులు కాదనుకున్నా, ఇంకోరు కాదనుకున్నా, లేదు రేపు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏం చేస్తాయి, లేపు రెఫరెండం అని అంటూ ఉన్నారు. కాదు, ఇవన్నీ కాదు అని జనాలని అనుకుంటే 24 గంటల 24వ ఎలక్షన్ లో
ఖచ్చితంగా కూడా అంటే జగన్మోహన్ ఇక్కడ రెడ్డి ఒక గారు అయ్యా, పాయింట్ నువ్వు అండి చేసిన గోపాల్ తప్పులు రెడ్డి అని గారు, పక్కన ప్రజలకు పెట్టారు. అర్థం నేను కావాల్సిన చెప్పేది పాయింట్ ఆ ఒకటే పరిధిలో ఉంది. ఉంది. ప్రజలకు అర్థం కావాల్సిన పాయింట్ ఒకటే ఉంది. ఒక్క మాట మౌలికమైనటువంటి మార్పు ఇది. గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కడపలో ఉన్నారు కాబట్టి ఆయన పులివెందులకు తీసుకుపోవాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాబట్టి ఆయన కుప్పానికి పట్టుకుపోవాలా, మరి జన్నారెడ్డి గారు అక్కడ తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆయన ఊరికి పట్టుకుపోవాలా. రాజధాని అనేటువంటిది ఒకటి ఫిక్స్డ్గానే నడిచింది. ఫస్ట్ టైం అట్లా రాజధాని అనేదాన్ని ఆల్రెడీ డిసైడ్ అయినప్పుడు అంగీకరించిన మీరు ఇప్పుడు మార్పు అనేటువంటి చెప్తున్నారు. సరే, దాన్ని అక్కడే ఉంచుతాం, శాసనసభ అక్కడ ఉంచుతున్నాం, ఈ పదాలన్నీ వాడుతున్నాం. ఇక్కడ భవిష్యత్తులో కూడా ఇప్పుడు దీన్ని కనుక యాక్సెప్ట్ అయితే ఇది ఇక ఒక కంటిన్యూ ఫార్ములా అయిపోతుంది కదా. ఎవరొస్తే ఎవరికి ఎక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయో, ఎక్కువ సీట్లు వస్తాయో అక్కడికి అనే ప్రాతిపదిక అయితే కనుక ఇక రాష్ట్రానికి ఒక ఖచ్చిత రాజధాని లేకుండా 24 గంటలు ఎవరికి కావాల్సిన చోట వాళ్ళు మార్చుకునేటువంటి పరిస్థితే వస్తుంది కదా. అదే కదా ఇక్కడ మౌలికమైనటువంటిది. దానికి ఆన్సర్ లేకుండా మనం మిగతాదంతా ఎంత చేసినా ప్రయోజనం ఏంటి? రాజధాని నిజమే, చట్టంలో మార్పులు తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి? పార్లమెంట్ లో ఒకసారి ఒక రాజధాని ఒక దగ్గర పెట్టినప్పుడు దానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి అధికారాలు ఉండే దానికి లేదు అని ఒక చట్టం తీసుకొస్తే మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు చట్ట పరిధిలో ఈ మార్పు జరుగుతుందా లేదా? పరిపాలన వికేంద్రీకరణ జరగాలనా లేదా? గతంలో మీరే చెప్తారు, అందరూ చెప్తూ ఉన్నారు హైదరాబాద్ లో కాన్సన్ట్రేట్ అయింది కాబట్టి అసలు కేవలం హైదరాబాద్ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని వస్తూ ఉన్నారు కదా. పరిపాలన వికేంద్రీకరణ కోసం రాజధానిని 3 దగ్గర పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి లేదు ఒకసారి ఒక క్యాపిటల్ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన తర్వాత అవి అక్కడి నుంచి ఎక్కడికి పోయేదానికి లేదు, దాన్ని మార్పు చేసేదానికి లేదు అన్న చట్టంలో మార్పు చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, యోగి గారు కాదు, ఎవరు కూడా ఏం చేయలేరు. చట్టాన్ని మార్చుకోవాలన్నంటే వాళ్ళు మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారం పరిపాలన వికేంద్రీకరణ కోసం 3 రాజధానులు అనే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో చట్టపరమైన వ్యతిరేకత కానీ, వేరే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ, వేరే ఇతరత్ర ఏ కారణాలు కూడా లేవని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను. రైట్. సుధాకర్ రెడ్డి గారు, ఇది రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం ప్రస్తుతానికైతే అడ్డాలు లేవు కాబట్టి వెళ్తామంటారు వాళ్ళు. సాయి గారు, రాజ్యాంగం చట్టం వేరువేరుగా కనిపిస్తుంటాయి. అయితే ఆ చట్టం రాజ్యాంగానికి బద్ధంగానే చేయబడుతుందండి. ఇప్పుడు రాజ్యాంగంలో ప్రామిసరీ నోటు రాసిస్తే 3 ఏళ్లకు చెల్లించాలి, లేకపోతే అది చెల్లదని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాయలేదు. చట్టంలో ఉంది 3 ఏళ్ళ వరకు ప్రామిసరీ నోటు మనం అడగకపోతే అది 3 ఏళ్ళు వాయిదా పోతే అది వాయిదా పోతుంది. కానీ అగ్రిమెంట్లకి ఆ కండిషన్స్ పెడితే అగ్రిమెంట్లు ఒప్పుకుంటాయి. అవి రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగానికి బద్ధంగా చట్టాలు చేశారు. ఇక్కడ మరి చిన్న లాజిక్ చెప్దాం, కొంత కన్ఫ్యూజ్ చేయకుండా వినండి. మనం పెళ్లి చేసుకోవచ్చు, విడాకులు ఇవ్వచ్చు, సహజీవనం చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా సుప్రీంకోర్టు చెప్పింది సహజీవనం తప్పు కాదు, విడాకులు ఇవ్వచ్చు. అయితే ఒక భార్య ఉండగా మరొక భార్య ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోవచ్చు అని ఎక్కడా లేదు. సహజీవనం వరకు సరే, ఇంకొక పెళ్లి చేసుకోవచ్చా, చేస్తే అది నేరం. అంటే ఈ చట్టాలు కన్ఫ్యూజన్ గా ఉన్నాయా లేవా? సహజీవనం కరెక్ట్ అని చెప్పి ఎవరు భార్యలు అంటే వాళ్ళు సహజీవనం చేస్తారంటే మొగుళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి ప్రతి దాన్ని లాజికల్ కాదండి. ఇక్కడ విధానాలు, ధర్మాలు, ఆచారాలు, సహజ నీతి సూత్రాలు, సహజ న్యాయ సూత్రాలు అన్నింటినీ క్రోడీకరించి అప్లై చేసి నిర్ణయాలు చేస్తారు. ఎందుకంటే మనం రాజ్యాంగంలో రాయలేదు కాబట్టి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు ఈ రాజధాని మీద భవిష్యత్తు తరాలకి చాలా ఒక మార్గదర్శిగా ఉండబోతుందండి. ఒకసారి ఒక రాజధాని నిర్ణయించిన తర్వాత దాన్ని మార్చడం తప్పు అని సుప్రీంకోర్టుగా ప్రపంచంలో ఏ న్యాయమూర్తి అనే చెప్తారు. ఇందాక ఆయన చెప్పారు టిక్క కాదా అని. ఏమండి, మీరు మీ ఆస్తులు అభివృద్ధి చేయకుండా మీ ఇళ్లలో మీకున్న ఆస్తులన్నీ అమ్మేసి భార్యకి నగలు చేయించండి, కొడుకులకు అన్ని చేయండి, కొన్న తర్వాత మీరు దివాలా తీసి వీధిలో పడతారా లేదా? మీ కుటుంబాన్ని తీసుకోండి. మీరు భార్య అడిగింది కాబట్టి భూములు అమ్మేసి మొత్తం ఒంటి నిండా నగలు వేయండి, కొడుక్కి మంచి మోటార్ సైకిల్ బండ్లు తీసివ్వండి, ఇంకొకరుంటే అన్ని తిప్పండి. అభివృద్ధి లేకుండా ఇలాంటి ఆర్భాటాలు చేస్తే మీ కుటుంబం దివాలా తీసి వీధుల్లో పడతారా లేదా? మీరు చెప్పండి మీ కుటుంబాన్ని.
కాబట్టి ఏదో నవరత్నాలు ఏడిచ్చావు, నవరత్నాలు ఒక చేత్తో నవరత్నాలు ఇచ్చి ఇంకో చేత్తో మందు పెంచుతావా? సుధాకర్ రెడ్డి గారు, బ్రాండ్ సుధాకర్ రెడ్డి గారు, కాబట్టి ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఆయన విమర్శ మీరు ఎవరికి కాదు. చెబుతున్నారు ఇప్పుడు? చెప్పేవన్నీ తిక్కబండి ఒక్క మాట, అండి. ఒక మళ్ళీ కుటుంబంలో చెప్తాను, కాకపోతే 5 పిల్లలు ఉన్నారనుకోండి, 5 ఆస్తి తీసుకెళ్లి ఒక పిల్లోడికే ఇచ్చేసి తినేయండి రా అంటే అప్పుడు దాన్ని కదా తిట్టుకునేది, కొట్టుకునేది. ఇప్పుడు మీరు చేస్తే చెప్పేదేంది? అమరావతిలోనే 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఓ నవనగరాలు పెట్టి రాష్ట్రంలో ఉన్న సంపద అంతా ఆడ తీసుకెళ్తే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు సంపాదించుకు తిన్నారు? కోట్లు సంపాదించుకున్నది ఎవరు? అది లేకనే కదా వాళ్ళు మా వాళ్ళకి లేదని నేను అది చేసింది. రేపు పొద్దున అదే కదా ఇక్కడ వచ్చేది. మీరు అన్నట్టు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు అవన్నీ అమ్ముకునేది ఎవరు? మిగతా ప్రాంతాల వాళ్ళు అమ్ముకుని ఇక్కడ పెట్టుకోమని అంటే మీరు ఇంతవరకు చేసింది అదే చెప్తున్నారా? సాయి గారు, ఉత్తరాంధ్ర వాళ్ళు 70 ఏళ్ల నుంచి అదే పేదరికంలో ఉన్నారు, రాయలసీమ వాళ్ళు 70 ఏళ్ల నుండి అదే పేదరికంలో ఉన్నారు, ప్రకాశం జిల్లా అదే పేదరికంలో ఉంది. మొత్తం సంపద అంతా హైదరాబాద్ లో 55,000 కోట్లు మేము సృష్టించామన్నారు, ఇక్కడ 1 లక్ష కోట్లు సృష్టిస్తామన్నారు. అంటే ఏంటి? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరు సొమ్ము తీసుకెళ్లి ఒక కొడుకు పెట్టేసి ఆ కొడుకుతో మనం కూర్చుంటాం. ఇది రాజ్యాంగ ధర్మం, రాజ్యధర్మమా? సాయి గారు, అంటే విశాఖపట్నంలో పెడితే అందరూ అభివృద్ధి చెందిపోతారో చెప్పండి. పోనీ విశాఖపట్నం పెట్టేద్దాం, విశాఖపట్నంలో రాజధాని సెక్రటరియట్ పెట్టేస్తే మీరు చెప్పిందని చెప్పండి. మీరు చెప్పేటువంటిది విశాఖపట్నంలో పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందిపోతారు. అది కూడా అంటది, ఎక్కడ రాజధాని సెక్రటరియట్ 4 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టరుగా. అది కాదు, విశాఖపట్నంలో 4 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టరు కదా. పెద్ద ఆఫీసర్ అవుతాడు, 4 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టరు కదా విశాఖపట్నంలో. అంటే వీళ్ళు కూడా కలెక్టర్ చేయమంటారా? అంటే చదువుతాంలేని కూడా కలెక్టర్ చేయమంటారు? అధికారం చంపేద్దామా? ఎందుకులే 4 పిల్లల్లో ఒకటి చంపేద్దాం, ఒకటి కోటీశ్వరుడి చేద్దాం, మిగతా వాళ్ళ ఆస్తంతా కూడా వాడికే ఇచ్చేద్దాం అన్నావా? కాదండి, అందరినీ సమానంగా చదివిస్తాం. ఒకడు కలెక్టర్ అవుతాడు, ఇంకొకడు బిల్ల జవాన్ అవుతాడు. అట్లా చూసారా? బాధ్యత అలా 70 ఏళ్ల నుండి చూసారా? రాష్ట్ర పరిపాలనలో అత్యధిక కాలం పాటు ఉంది మీరే చెప్పారు. హైదరాబాద్ ని అద్భుతంగా అభివృద్ధి చేసాం, మేము వచ్చాక రాష్ట్రానికి కోట్ల ఆదాయం వచ్చిందని. మరి అప్పుడు ఈ మిగతా ప్రాంతాలలో ఎందుకు అన్రెస్ట్ ఉంది? మళ్ళీ ఇప్పుడు అదే ఫార్ములా అమరావతిలో ఎందుకు పెడుతున్నారు? అదే పాయింట్ కదా. వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, ప్రణాళిక? సాయి గారు ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చేరా, అక్కడ అభివృద్ధి చేస్తూనే అభివృద్ధి వికేంద్రీకరిస్తామని చంద్రబాబు నాయుడు గారు లేదా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ మాట హైదరాబాద్ లో కూడా చెప్పాను సార్. ఏమన్నా హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏమన్నా అభివృద్ధి ఐఐటి పెట్టారు ఇక్కడ. అలాగే విద్యా సంస్థల్ని లేదా పరిశ్రమల్ని విస్తరించి వికేంద్రీకరణ చేసి అభివృద్ధి అంటే మౌలిక వసతులు 40 ఏళ్ళు గడిచి మా నాన్నలు మా తాతలయ్యి ఏం మాట్లాడతాం మనం? అదే చెప్పేది. యూనివర్సిటీ పెడితే కనుక అభివృద్ధి చెందుద్దంటే అనంతపురం ఎప్పుడు అభివృద్ధి చెందాలా? విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎప్పుడు అభివృద్ధి చెందాలా? పరిశ్రమలు కూడా పెట్టారు కదా, పరిశ్రమలు కూడా పెట్టారండి. ఏడొచ్చినాయి సార్? అవును సార్, ఉన్నది. శ్రీకాకుళంలో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి శ్రీకాకుళం అభివృద్ధి చెందేసి ఉండాలిగా సార్. సాయి గారు, ఒకే ఎవరు మీరైనా నేనైనా ఇంకొకరైనా అన్ని ప్రాంతాలను ఒకే విధంగా అభివృద్ధి చేయలేం. మనకున్న నిధులతో ఒకవైపు రోడ్ వేసామనుకోండి. మరి అప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ మీరు? రైట్, మంచి పాయింట్ చెప్పారు సార్, చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు సుధాకర్ రెడ్డి గారు. అన్ని కూడా హైదరాబాద్ లాగా చేయలేం. మరి హైదరాబాద్ లాగా అమరావతిలో ఉన్న 29 గ్రామాలు చేస్తామని ఎందుకు అనుకున్నారు? విజయవాడ ఎందుకు చేయకూడదు అనుకున్నారు? ఎందుకు గుంటూరు వదిలేశారు? ఓన్లీ 29 గ్రామాల్లోనే 4 లక్షల కోట్లని ఎందుకు ప్లాన్ చేశారు? 29 గ్రామాలు అంత సిటీ అవుతాదండి. మీరు చెప్తారు 29 గ్రామాలు అక్కడ ఖాళీగా ఉంది, వాళ్ళు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు, అక్కడ నుంచి విస్తరిస్తారండి. గుంటూరు, విజయవాడ అన్ని కలిసిపోతారు కొన్నాళ్ళు. నేను అడిగింది అదే సార్. హైదరాబాద్ అలా కాదు, నవనగరాలు అన్నది మొత్తం ఎస్టాబ్లిష్ చేసింది 29 గ్రామాలలో. 4 లక్షల కోట్లు ఖర్చు అనేటువంటిది 29 గ్రామాలలో. నాట్ ఇన్ విజయవాడ, నాట్ ఇన్ గుంటూరు. ఈవెన్ అసలు అమరావతి స్వరూపం చెప్పండి మీరు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అమరావతి నగరం? అమరావతి ఊరండి. ఇప్పుడు తిరుపతి అంటేనే తిరుపతిలో డెవలప్ చేస్తే కాళహస్తి వరకు డెవలప్ అవుతుంది. ఎక్కడో ఆ పేరు అదే పెట్టుకుని ఆ 25 సార్. మళ్ళీ నేను అడిగింది, మీరు ఒక పక్క ప్రణాళికతో వెళ్ళుంటే అసలు ఈ గొడవంతా వచ్చేదా? అమరావతి నగరం ఎక్కడ పెట్టారు మీరు? అసలు అమరావతి నగరాన్ని నోటిఫై చేశారా? మీరు ఏమీ చేయకుండా ఎవరు ఏది చేసినా చెయ్యొద్దంటూ ఉంటే ఎలా?
టెక్నికల్ గా అమరావతి నగరం ఎక్కడ ఉందో చెప్పండి. తెలియలేదు. పాపం అప్పుడు రాజ్యాంగాన్ని రాసినప్పుడు అలా కాదు, ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు అలా కాదు. నాది బెజవాడ అంటే బెజవాడలో గొల్లపూడి దగ్గర నుంచి భవానీపురం దగ్గర నుంచి సిరీస్ కంపెనీ దాకా, బెంచ్ సర్కిల్ దాటిన తర్వాత సిరీస్ కంపెనీ దాకా బెజవాడ అని ఒక లెక్క ఉంది. అమరావతి అంటే అట్లా లెక్క చెప్పకుండా అడుగుతారు ఇట్లా అని మాకు తెలియదంటే అట్లా తెలియని వాళ్ళు ప్రభుత్వాలు ఎందుకు సార్ వెళ్ళటం? కాదండి, ఇప్పుడు ఎవరి కోసం వెళ్తారు ప్రభుత్వాలు? అంటారు ఒక చోట పెడితే సార్ పెళ్లి చేస్తే ఇంప్లాయిడ్ మీనింగ్ అలాగా సార్. ఈ ఒక జ్యూరిస్డిక్షన్, ఈ ఊరికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సరిహద్దు, ఇది ఒక నగరం అని రాయలేకపోతే అది ఇంప్లాయిడ్, అది దాన్ని మార్చడమా? దాన్ని అడగడం తప్పు అవుతుందా? ఇప్పుడు మీరు సార్ ఈ లాజిక్ లాగుతూ పోతే ప్రతిదీ లాజిక్కే. ప్రశ్నకు ప్రశ్న మీరే చెప్పారు. There is no logic, sir. Public need correct answer. అమరావతి ఎక్కడ ఉంది? అమరావతి సరిహద్దు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? మీరు చెప్పిన 4 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెడతారు? అవేమీ తేలకుండా ఇక్కడే అమరావతి ఉంటుంది, ఏమి డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడే జరగాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. ఉండాలంటే అసలు ఇక్కడ ఏం కావాలి? ఈ స్పష్టత కదా కావాల్సింది. ఆ స్పష్టత మీరేమిస్తున్నారు? 4 లక్షల కోట్లతో ఒక నగరం, అది 29 గ్రామాలలో. అమరావతి అంటే ఎక్కడుంది అంటే అదే అంటారు, మళ్ళీ సిఆర్డీ అంటారు. సిఆర్డీ అంటే కనుక గుంటూరు బెజవాడ ఉంది కదా అంటే అబ్బెబ్బే అది లేదంటారు. ఇయే కదా కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ కి ఆన్సర్ లేకుండా ఎదురు వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుని రాష్ట్ర ప్రజలు ఎన్నేళ్ళు మోసం చేద్దాం. మొత్తం ఈ 2 నగరాలు కలిసిపోతాయి భవిష్యత్తులో. అమరావతి అంటే అటు కృష్ణా జిల్లా, మళ్ళీ మీరు మామూలుగా ఇన్ జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. బెజవాడ గుంటూరు ఏనాడో కలిసిపోయినాయి, మధ్యలో కలపకుండా అడ్డుపడింది మీరు అమరావతిని పెట్టి. రైట్, మనం ఇన్ జనరల్ గానే చెప్తున్నాం. శివశంకర్ గారు, ఇక్కడ కన్ఫ్యూజన్స్ కి ఒక క్లారిటీ ఉంటుందా? చట్టం, రాజ్యాంగం, వాస్తవం, వీటి మధ్యన క్లారిటీ ఏదన్నా వస్తుంది సమీప భవిష్యత్తులో అన్న నమ్మకం ఏమైనా ఉందా? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలాజీరావు గారు, మీ పార్టీకి ఏం స్టాండ్ ఉంది అసలు? ఓవరాల్గా మీ పార్టీ ఏం ఆలోచిస్తోంది? ఏదండి, అమరావతి గురించా, స్టేట్ క్యాపిటల్ గురించి అంటారా? వెల్కమ్ బ్యాక్. బాలాజీరావు గారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి అంటే భవిష్యత్తులోనన్నది ఇలా ఈ మొత్తానికి ఇటు అమరావతి విషయం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒక స్పష్టత ఏదైనా ఉందా? అట్లాగే చట్టపరమైనటువంటి, రాజ్యాంగపరమైనటువంటి ఒక క్లారిటీ ఏమన్నా భవిష్యత్తులో ప్రభుత్వంగా చేస్తుందా? రాజధానులు పద్దపద్దాక మార్చకూడదు అనేటువంటి సవరణలు ఏమన్నా రాజ్యాంగ పరంగా చేయాలనుకుంటున్నారా లేదా? సార్ దీంట్లో చిన్న క్లారిటీ అండి, వెరీ వెరీ క్లియర్. అమరావతి రాజధాని అనేది మా పార్టీ స్టాండ్. ఇప్పుడు మీరు చెప్పిన పరంగా చట్టపరంగా ఏం చేయాలంటే, చట్టపరంగా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఏపీ రీఆర్గనైజేషన్ అంటే ఒక పాస్ చేస్తాం. ఇప్పుడు సవరణలు ఏమన్నా కావాలంటే, ఇప్పుడు 23 మంది ఎంపీలు ఉన్నారండి, 23 మంది ఎంపీలు ఉన్నారు, ఇంకా అనేక రకాలైన పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సవరణలు కావాలంటే పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ అమెండ్మెంట్ ఈ రోజు వరకు ఇతర పార్టీలు ఎవరు అడిగిన వాళ్ళు లేరు. టీడీపీ కూడా రాజధానులు మార్చుకోవాలని చెప్పి టీడీపీ కూడా ఈ రోజు వరకు పార్లమెంట్ లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని సవరణ చేసి అమరావతి రాజధానికి ఉంచాలి, రాష్ట్ర పరిధిలో ఒకసారి స్టేట్ క్యాపిటల్ పెట్టిన తర్వాత మిగతా దాన్ని మార్పు చేసే అధికారం లేదు అనే అమెండ్మెంట్ తీసుకురాని చెప్పి ఈ రోజు వరకు టీడీపీ పార్లమెంట్ లో చాలా మంచి పాయింట్ అండి. ఇందాకటి నుండి మిగతా వాళ్ళు ఎవరన్నా ఇది రైట్ చేస్తారేమో అని చూస్తున్నాను. ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నోటిఫై చేయడానికి 18 నెలల గడువు ఇచ్చింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఆ లోపుగా రాజధాని ఏంటో డిసైడ్ చేసి ఇవ్వండి అనేది. అప్పుడు అందులో మెన్షన్ అవుతుంది. ఇంతవరకు అందులో మెన్షన్ చేయలేదు అమరావతిని. అందువల్లనే అమరావతి స్వరూపమే లేదు. ఇప్పుడు స్వరూపం లేని ఒక ఫీలింగ్తో ఇదంతా అమరావతి అనుకునేటువంటి కాన్సెప్టే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ నగరాన్ని వీళ్ళు తీసుకెళ్లి అందులో దూరుస్తున్నారు, వైజాగ్ దూరుస్తున్నారు. ఇప్పుడు మీరేం మళ్ళీ అమరావతి అంటున్నారు? ఇక్కడే స్పష్టత కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మీ పార్టీ వైపు నుండి కానీ. అంటే ఇక్కడ ఒకటి సార్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి కొన్ని అధికారాలు కట్టబెట్టింది. నిన్న చేసిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రాష్ట్రాలు ప్లేస్ ఆఫ్ సిట్టింగ్ అండ్ పాలన అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న సబ్జెక్ట్ అని చెప్పి నేను సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా అదే. ఇప్పుడు వీళ్ళు దేశ ప్రజలు అంటే రాష్ట్ర ప్రజలు అలాగే ఇతర పార్టీలు కూడా
ఈ ఒక్కసారి పెట్టిన రాజధాని మార్చకూడదని చెప్పి అలాంటి నిర్ణయం కానీ తీసుకోవాలంటే మళ్ళీ ఎగైన్ మన పార్లమెంట్ డోర్ నొక్కి డోర్ మీద నాక్ డౌన్ చేసి ఎగైన్ మన పార్లమెంట్ లో ఈ స్టేట్ డ్రైనేజ్ యాక్ట్ లో సవరణ తీసుకోవాలని చెప్పి ఎంపీలు అడగాలి. అంటే మీ బీజేపీ పార్టీ ఎందుకు అడగకూడదంటే మాకు ఆంధ్ర నుంచి ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. మా పార్టీ పరంగా ఒక ఎంపీ. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నది ఒకటి సార్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నది ఒక్కటే. మీరు విషయం ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండటమే అవసరం, హక్కు వాళ్ళ చేతిలో ఉండడమే. తెలుగుదేశం పార్టీకి ఇవాళ అయితే హక్కు వాళ్ళ చేతిలో ఉండకూడదని ఉంటుంది. ఎందుకు? వేరే పార్టీ ఉంది కాబట్టి. రేపు వాళ్ళు వస్తే వాళ్ళ చేతిలోనే హక్కు ఉండాలనుకోండి. ఇప్పుడు రాజధాని క్రిందసారి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారా, కేంద్రం తీసుకుందా? వాళ్లే కదా తీసుకుంది. అప్పుడు కేంద్రంతో సంబంధం లేదు, శివరామకృష్ణన్ కమిటీతో కూడా సంబంధం లేదు. కాబట్టి అప్పుడు వాళ్ళకు ఉండాలనుకున్నారు, ఇప్పుడు ఉండకూడదు అనుకుంటారు. ఇక్కడ చెయ్యాల్సింది కేంద్రం చట్టపరంగా. రేపు పొద్దునైనా ఇప్పుడు ఇక్కడ దీని ఫీలింగ్ రేపు దేశం అంతా వస్తుంది. ఎవరికాళ్ళకి వాళ్ళ ఇప్పుడే ఉత్తరాఖండ్లో మొన్న చేశారా 3 చేయాలన్నటువంటి పాయింట్ రైజ్ చేశారా? అట్లాగే తమిళనాడులో మధురాలో 2వ రాజధాని పెడతానని కమల్ హాసన్ అనౌన్స్ చేశాడా? ఇట్లాంటి 3 రాష్ట్రాల్లో వచ్చినాయి ఇప్పటికే స్టేట్మెంట్. అది కంక్లూడ్ ఇప్పుడే ఆదిలోనే దీన్ని అంతం చేయడానికి ఇదొక కేస్ స్టడీ అయింది. మీరు ఇప్పుడు జాతీయ పార్టీగా మీరు డెసిషన్ తీసుకోవాలి, దాంట్లో రాష్ట్రాలు తీసుకోవాలి. అంటే సాయి గారు ఇక్కడ మన అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ప్రకారం ఎక్కడ కూర్చొని పాలన చేయాలని స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు ఇప్పుడు మీ కేంద్రం ఇప్పుడు మాకున్న అధికార పరిధిలోకి మీరు ఇంటర్ఫియర్ అయ్యి మమ్మల్ని ఎక్కడ కూర్చోవాలని చెప్పే అధికారం మీరు ఎట్లా? మా అధికారులు మీరు దోచేయట్లేదా? మా అధికార పరిధిలో మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతాం? మళ్ళీ రేపు కేంద్రం దుయ్యపడతారు. మా పరిధిలోంచి మీరు ఎట్లా ఉందంటే కరెక్టే. ఒకసారి కూర్చున్నాక ఇంకో చోటకి మార్చుకోవడం. ఇప్పుడు దీంట్లో చిన్న లాజిక్ ఉంది. సెక్రటేరియట్ కావాలంటే ఈ సందులో నుంచి పక్క సందులోకి. ఊరు మార్చకూడదనన్నా చేయాలి కదా చట్టం. ఊరు మార్చకూడదనన్నా చట్టం చేయాలి కదా. సాయి గారు మీ ద్వారా నేను చెప్పేది ఒకటి సార్, రాష్ట్రపతి గమనించాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఏంటంటే రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నాడు. నువ్వు ఈ అధికారాన్ని ఉపయోగించుకోవద్దని ఎట్లా చెప్తాను నేను? మరి వాళ్ళ అధికారాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించడం? ఇంకా సైలెంట్ గా ఓకే కానీ అనేచ్చుగా, చప్పట్లు కొట్టేచ్చుగా మీరు కూడా. ఎందుకు సార్ మేము చట్టబద్ధలో ఏం చేయాలో అది చేస్తాం. ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ ఒకసారి మీరు చెప్పేది అలాంటి చట్టంగా చేయగలిగితే రాష్ట్ర పరిధిలో ఉన్న వాళ్ళ అధికారంలో మేము ఇంటర్ఫియర్ అయినట్లు లెక్క. కేంద్రం వచ్చేది మా పార్టీ ఉద్దేశం ఉంది కాదు. రాష్ట్రాలకు మేము కాల్ రాసే ఉద్దేశం మాకు లేదు. ఇంకప్పుడు వాళ్ళ ఇష్టం, రాష్ట్ర ఇంకప్పుడు వాళ్ళ ఇష్టం. ఇంకా మీకెందుకు సంబంధం? ఊరకనే పార్టీ పరంగా మాట్లాడడం కూడా అనవసరం కదా. పార్టీ ఫైనల్ గా ఆడాలి కదా సార్. ఇప్పుడు సాయి గారు శివశంకర్ గారు ఏమంటారు? 29 రాష్ట్రాలకు వాళ్ళ అధికారాలు ఉంటాయి. మా అధికార పద్ధతిలోకి మీరు ఎట్లా వస్తారు? కేంద్రం అధికారాన్ని మీకు కాజేయాలని చూస్తుంది అని చెప్పి అంటే రేపు ఏం సమాధానం చెప్పాలండి దేశ ప్రజలకి? ఇదంతా ఒక స్టేట్ సబ్జెక్ట్ కాదు సార్. ఇప్పుడు అంటుంది అట్లా కాకపోతే రాజధాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకోవచ్చు. ఇంకెందుకు అంటున్నా? ఇంకా అధికారం ఇచ్చేసినట్టే కదా మీరు అప్పుడు. ఫైనల్ గా శివశంకర్ గారు, ఇక్కడ చట్టం కేంద్రం చేయకుండా రాష్ట్రాలని అదుపు చేయడం సాధ్యమవుతుందా? సాయి గారు, మీరు లేవనెత్తిన అనేక అంశాలు చాలా వ్యాలిడ్ అంశాలండి. ఎందుకంటే ప్రస్తుత వ్యవస్థలో ఉన్న డొల్లతనం బయటపడుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణని వక్రభాష్యం చెబుతున్నారు ఈ రాజకీయ పార్టీలు. అలాగే అభివృద్ధి కేంద్రీకృతం అయిపోవడం వల్లే విభజన జరిగింది అని చెప్పినటువంటి నాయకులు మళ్ళీ ఆ దిశగా వెళ్ళడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమైంది అంటే రాజధాని అంశం విభజన చట్టంలో పొందుపరచలేదు. అదొక పెద్ద ఎనామలీ. రెండవది, ఒకసారి సర్వసమ్మతితో తీసుకున్నటువంటి రాజధాని నిర్ణయం ప్రభుత్వాలు మారితే నిర్ణయాలు మారకూడదు అన్నది మా జనసేన పార్టీ తాలూకు విధాన నిర్ణయం అండి. అఫిడవిట్లో కూడా మేము అదే ఫైల్ చేసాం. అందులో మాకైతే పూర్తి క్లారిటీ ఉంది అందులో. అయితే ఇక్కడ ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు, ఇవి ఈ రకమైనటువంటి వాదన చాలా దురదృష్టకరం అండి. మీకు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్గా పెట్టమంటే ఇంతవరకు ఏ ప్రభుత్వాలు సాహసించాల. ఎందుకండి?
అసలు సెకండ్ క్యాపిటల్ హైదరాబాదు ప్రాముఖ్యతను అంబేద్కర్ గారు వివరించారు. నీడ్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పారు ఆయన. అయినా ఎందుకు చేయలేదండి? ఇలాంటి ప్రతిదీ చట్టంలో ఉండదు సాయి గారు. కన్వెన్షన్స్, సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని బట్టి కూడా వాటికి కూడా ఈక్వల్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో రాజధానులు మార్చారండి? పోనీ చరిత్ర తీసుకుందాం, గత చరిత్రలో రాజులైనా సరే రాజధానులు ఇష్టాసారంగా మార్చలేదే. మీకు ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం తీసుకునేటట్టయితే 100 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ అప్పుడు కోర్టులేం లేవే, కానీ రాజధాని ఒకటే ఉండింది కదా. ఇవన్నీ కూడా చారిత్రక అంశాలు కానీ సాంప్రదాయాలు కానీ ఇవన్నిటిని క్రోడీకరించి మన ఆలోచన విధానం ఉండాలి సాయి గారు. అంతే తప్ప నాకు అధికారం ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు తిరుగులేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒకసారి అసెంబ్లీలో ఆమోదం చెందినటువంటిది అప్పటి రాష్ట్రం, అప్పటి ప్రభుత్వం నిర్ణయాన్ని మళ్ళీ మార్చడం అన్నది మంచి సాంప్రదాయం కాదు. అయితే రాజధాని ఎలా ఉండాలనే దాని మీద మాకు సంబంధం లేదు, రైట్. బట్ రాజధానిని మార్చకూడదు అన్నదే మా యొక్క ఖచ్చితమైనటువంటి అభిప్రాయం సాయి గారు. రైట్. ఫైనల్గా నాగేంద్రబాబు గారు, రాజ్యాంగం, చట్టం ఈ రెండిటి రూట్లో అయితే కనుక ఇక్కడ ఆపడానికి అవకాశం లేదు, అది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దానికి మిగతా పాయింట్ పరంగా ఏంటి అంటే ఓ ప్రత్యేక చట్టం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఒకవేళ కనుక ఆ పని చేస్తే రాష్ట్రాలన్నీ గొడవ చేస్తాయని. ఇక అప్పుడు ఏంటి దీనికి ఉండే సొల్యూషన్? ఇక న్యాయస్థానం తీర్పు దాని వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇట్లాగా మార్చొద్దు అని చెప్పేటువంటిది, అంటే అది కూడా మళ్ళీ ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాల అధికారాల్లోకి ఏలు పెట్టడం, కోర్టులు వెళ్ళడానికి అవకాశం ఉంటాయా? కొంత సమాధానం ప్రస్తుత జడ్జిమెంట్ దేని గురించి డిస్కస్ చేస్తున్నామో, దేని గురించి చర్చిస్తున్నామో, ఈ సెంట్రల్ విస్టా జడ్జిమెంట్లో పారాగ్రాఫ్ 421 421 పారాగ్రాఫ్లో స్పష్టంగా చెప్పారు. చెక్స్ అంటే ఒక్క వ్యవస్థని ఒక వ్యవస్థ నియంత్రించగలదా అనేటువంటి కాంటెక్స్లో మాట్లాడుతూ ఒక్క జ్యుడిషియరీ మాత్రమే, న్యాయ వ్యవస్థ మాత్రమే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి అధికారము అవకాశం ఉంది. కాబట్టి లెజిస్లేచర్, చట్టసభ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎగ్జిక్యూటివ్ కానీ చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కనుక నిర్ణయాలు తీసుకుంటే వాటిని రివ్యూ చేసే అధికారం పూర్తిగా రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టుకి, కోర్టులకి ఉందటువంటిది అది ఆల్రెడీ ఉన్న వాస్తవమే. దాన్ని మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేశారు. ఇన్ఫాక్ట్ దీన్ని కొద్దిగా కాంటెక్స్చువల్గా మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారత ప్రధాన న్యాయమూర్తికి 6/10/2020 లెటర్ రాస్తూ ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అండర్ ద స్కీమ్ ఆఫ్ పారాగ్రాఫ్ 3 పేజ్ నెంబర్ 2, అండర్ ద స్కీమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈచ్ వన్ ఆఫ్ ద 3 బ్రాంచెస్ ఆఫ్ గవర్నెన్స్ ఆర్ డిజైన్ టు యాక్ట్ యాస్ చెక్స్ అగైన్స్ట్ ఈచ్ అదర్. రాజ్యాంగం ప్రకారం, ప్రస్తుత రాజ్యాంగ ప్రకారం, రాజ్యాంగ స్కీమ్ ప్రకారం 3 బ్రాంచెస్ కూడా ఒకటిదాన్ని ఒకటి చెక్ చేసుకుంటాయని రాశారు. అది పూర్తిగా అవాస్తవము, అది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ వ్యతిరేకము. అంటే ముఖ్యమంత్రికి రాజ్యాంగం మీద అవగాహన లేదా, లేకపోతే ఈ లెటర్ డ్రాఫ్ట్ చేసినటువంటి మనిషికి లేదా, ఏదైనా ముఖ్యమంత్రి సంతకం పెట్టినప్పుడు ముఖ్యమంత్రి ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగబద్ధం కాదు. దీనికి కాంట్రరీగా పారాగ్రాఫ్ 421 మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సెంట్రల్ విస్టా దాంట్లో స్పష్టంగా చెప్పారు, చెక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం జ్యుడిషియరీ. అలాగని చెప్పి మొత్తం అలాగని చెప్పి ప్రతి నిర్ణయాన్ని కూడా తిరగదొడతామని చెప్పో, ప్రభుత్వాన్ని కోర్టు నుంచి పరిపాలిస్తామో అది కరెక్ట్ కూడా కాదు. ఏ నిర్ణయం అయితే రాజ్యాంగబద్ధంగా లేదో, ఏది నిర్ణయం అయితే చట్టబద్ధంగా లేదో దాన్ని తిరగదొడే అవకాశము పూర్తిగా రాజ్యాంగపరంగా కోర్టుకి ఉంది. అది స్పష్టత. అంతే తప్ప ఒకదానికొకటి అంటే సుప్రీంకోర్టు మీదో హైకోర్టు మీదో ప్రభుత్వం అజమాయిష్ చేస్తుందో లేకపోతే ఎగ్జిక్యూటివ్ అజమాయిష్ చేస్తుందో అటువంటి భావన వచ్చేటట్టుగా స్పష్టంగా ముఖ్యమంత్రి రాసినటువంటి లెటర్ చాలా తప్పు. ఇన్ఫ్యాక్ట్ ఇది కొద్దిగా డీపర్గా అనాలిసిస్ చేస్తే ఈ జడ్జిమెంట్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వైకాపా పార్టీకి అనుకూలంగా లేదు. ఇక రాజధానిని మార్చడం అనేది మాటిమాటికి జరుగుతున్నటువంటి సమస్య మాత్రం పరిష్కారం అవ్వాలి. అది హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా, జ్యుడిషియరీ ద్వారా. అన్ఫార్చునేట్గా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అవ్యవస్థలని, ఆ తప్పుడు పనులని అల్టిమేట్గా మనం కోర్టు మీద నడుతున్నాము. కోర్టు పరిష్కరించుకోవాలి. రాజకీయ వ్యవస్థ కనుక పరిణతి ఉంటే, ఆ అవగాహన ఉంటే, ప్రజా సమస్యల పట్ల స్పందన చట్టబద్ధంగా చేయాలి, నిజంగా ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంటే రాజకీయ పార్టీలు ఈ సమస్యని కోర్టు దగ్గర తీసుకెళ్ళక్కర్లేదు. ఆ ఆలోచన లేదు కాబట్టి ప్రతి సమస్యని కూడా రామజన్మభూమి దగ్గర సమస్య దగ్గర నుంచి, నాగొందేళ్ల చరిత్ర ఉన్నటువంటి రామజన్మభూమి దగ్గర నుంచి చాలా సమస్యలు, రిజర్వేషన్ సమస్య కానీ ఇవన్నీ కూడా మనం కోర్టుల వైపుకు నెట్టేస్తున్నాము. రాజకీయ పరిష్కారం చూపించట్లేదు. రాజకీయ వైఫల్యం ఇదంతా కూడా.
రైట్, థ్యాంక్ యూ అండి. గోపాల్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, శివశంకర్ గారు, బాలాజీరావు గారు, నాగేంద్రబాబు గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే అమరావతి అంశానికి సంబంధించి రాజ్యాంగ పరంగా, చట్టపరంగా అయితే ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలు రేపొద్దున వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా వినియోగిస్తే ఏమవుతుంది అన్నటువంటి సందేహాలకి కోర్టు ఇచ్చే సమాధానం మీదనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది అంశానికి సంబంధించిన చర్చ. తాజా అప్డేట్తో స్వర్గత బిల్డింగ్ మరి కాసేపట్లో మేము ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్.